శుభంగా వందనము తెలియజేసిన ప్రియులారా, మరి నిన్నటి దినానే నేను సహోదరులతో మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఖచ్చితంగా అందరూ హాజరు కావాలని కూడా మరీ చెప్పాను. కానీ ఈరోజు అనేకులు ఆబ్సెంట్ అయ్యారు. మరి కారణాలు ఏవైనప్పటికీ దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన హెచ్చించబడిన నామానికి స్తుతులు స్తోత్రం తెలియజేసిన తండ్రి, మీ పిల్లలమైన మా యందు తండ్రి కనికరపడి తండ్రి మరొక తరుణాన్ని, మరొక అవకాశాన్ని తండ్రి మా జీవితాల్లో ప్రసాదించి తండ్రి ఈ సాయంకాల వేళ తండ్రి మీ వాక్కులు వినటానికి తండ్రి మా అందరినీ కూర్చుండబెట్టినందుకు మీ పాదాలకు వందనాలు తండ్రి. ఈ దినాన ఏ మాటలు అయితే చెప్పాలని తండ్రి ఆశ కలిగి ఉన్నాను, ఆ మాటలను చెప్పడానికి తండ్రి ఎన్నో దినాలుగా తండ్రి మీ సహాయాన్ని అర్థిస్తూ తండ్రి ఇంతవరకు తండ్రి మీరు నిలబెట్టి మీరు జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేసినాం తండ్రి. తరగతులలో తండ్రి 3 దినాలు దిగ్విజయంగా జరపడానికి కృప చూపించారు. మీ మహాప్రేమ చేసి తండ్రి 4వ దినంలోనికి ప్రవేశపెట్టారు తండ్రి. అనేకమైన మాటల చేత తండ్రి మీ పిల్లలైన వారందరినీ తండ్రి బలపరచాలన్న ఆశ కలిగి ఉంటుండగా తండ్రి, అల్పుడన్న తండ్రి సామాన్యుడైన నా మాట తండ్రి పనిచేయదు తండ్రి. దీనుడనైన నాయందు కృప ఉంచి తండ్రి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు చేత ప్రతి మాటను మీ పిల్లల యొక్క హృదయాలలో లోతుగా నాటమని, తద్వారా కట్టబడిన బంధకాలన్నింటినీ తెంచుకుని తండ్రి సాతాను నిలిపిన తెరలన్నింటినీ తొలగించి స్పష్టముగా తండ్రి వారు మిమ్మల్ని చూడటానికి మీ వైపు అడుగేయటానికి తండ్రి వారి హృదయాలను కదిలించమని ప్రాధేయపడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ క్రీస్తు నామాన్ని ప్రార్థనలు వేడుకున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి మొన్నటి దినాన ప్రారంభంలో నేను పాఠం చెప్పినప్పుడు మరి అనేకమైన సంగతులు చెప్పి మీ అందరినీ బలపరచాలన్న మరి స్థిరమైన ఆలోచన కలిగి ఉన్నానని మీ అందరికి చెప్పాను. ముఖ్యంగా ఈ తరగతులు ముగిసిపోయే సమయానికి మీరందరూ దేవుణ్ణి స్పష్టంగా తెలుసుకునే విధంగా క్రైస్తవులుగా మనకున్నటువంటి అపోహలు కానివ్వండి, అనుమానాలు కానీ అవన్నీ వైదొలిగి క్రైస్తవ జీవితంపు పునాది అనేది ఎంత పటిష్టంగా ఉంటుందో ఆ విధంగా మిమ్మల్ని అనేకమైన మాటల చేత మలచాలన్నదే మరి మేము నిర్ణయించినటువంటి పాఠాలలో ఉన్న సారాంశం ప్రియులారా. కనుక మరి ఈరోజు అనేక మంది నూతనమైన వారు వస్తున్నారు కనుక వారి కొరకు ఒక అద్భుతమైన పాఠాన్ని సిద్ధం చేశాము. కానీ చాలా మంది రాలేదు. సరే అండి, ఆలోచన చేద్దాం. మొన్నటి దినాన మనం ఏం నేర్చుకున్నామండి సాతాను గురించి? అపవాది ఎవరు? మన విరోధి, శత్రువు అని నేర్చుకున్నాం కదా. అయితే ప్రియులారా ఆలోచన చేద్దాం. స్నేహమైన, శత్రుత్వమైన ఒక మనిషితో మనకు పరిచయం ఉండాలి కదండి. ఒక మనిషితో మనకు పరిచయం ఉంటేనే ఆ మనిషితో స్నేహం అనే బంధం ఏర్పడుతుంది. లేదంటే ఆ మనిషితో వైరం లేదంటే శత్రుత్వం ఏర్పడుతుంది. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక ప్రాంతంలో వారిద్దరి మధ్య ఒక ఘర్షణ జరిగి అది గొడవగా మారి వారిద్దరు శత్రువులు అవుతారు. ఆనాటి నుంచి వారు మాట్లాడుకోవడం అనేది జరగదు కదా. ఇది సాధారణంగా మనందరికీ తెలిసిన విషయం. శత్రువులు అంటే వారిద్దరికి మునుపు పరిచయం ఉండాలి అంతేనా కదా. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక తరుణంలో వారు గొడవ పడి ఉండాలి. అప్పుడే వారిద్దరి మధ్య శత్రుత్వం ఉన్నదన్న సంగతి మనకు కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతున్నప్పుడు
మనం ఏం చదువుకున్నాం? 1 పేతురు 5:8 నీ విరోధి అయిన అపవాది. ఏమండి, ఆ పదం కూడా గ్రంథకర్త చాలా క్లియర్గా రాశాడండి. ఏమని రాశాడు? నీ విరోధి అయిన అపవాది. అపవాది దేవునికి విరోధ? ఆ మాట అలా రాయబడలేదు. ఏమంటుంది? నీకే విరోధి అన్నాడు. మనకు విరోధ? మనకు విరోధ? మనకు శత్రువా? ఎలా అయ్యాడు? ఎప్పుడయ్యాడు? ఎందుకయ్యాడు? అంతేనా కదా? ఇద్దరు వ్యక్తులు మాట్లాడట్లేదండి, ఎంత ప్రయత్నించినా. నేను అతనితో మాట్లాడను అంటున్నాడు. ఏంటయ్యా విషయం అంటే, అతనికి నాకు ఫలానా రోజు, ఫలానా చోట, ఫలానా సమయంలో గొడవైంది. అంతేనా? శత్రుత్వం ఉంది అంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలో వద్దా? ఫ్లాష్ బ్యాక్ వెళ్తేనే ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది కదా. మరి నీ విరోధి అని రాశాడు దేవుడు, అంతేనా కదా? నాకైతే గుర్తు లేదండి. సాతాను నాతో ఎప్పుడు గొడవ పెట్టుకుందో నాకైతే గుర్తులేదు. మీరు ఎవరికైనా గుర్తుందా? అసలు పరిచయం ఉందా? ఎప్పుడన్నా కలిసామా? ఏమండి, ఎక్కడైనా కలిసారా చెప్పండి. అల్కాయిల్ మాల్ దగ్గర కానీ, మదీనా మాల్ దగ్గర కానీ ఎక్కడైనా కలిసామా? లేదు, పరిచయమే లేదు. అసలు ఎవరో కూడా తెలియదు. మనకు విరోధి ఎలా? ఆలోచించాలి. ఏమండి, ఏదో ఒక తరుణంలో గొడవ జరిగితేనే శత్రువులు అవుతారండి, అంతేనా కదా? ఇప్పుడు స్త్రీలు ఉన్నారనుకోండి, గొడవలు ఎక్కడ ప్రారంభమవుతాయి? ఇండియా ప్రాంతంలో స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళ గొడవలు ఎక్కడ ప్రారంభమవుతాయి తెలుసా అండి? కుళాయిల దగ్గరనే స్టార్ట్ అవుతాయి, అంతేనా? ఫలానా రోజు, ఫలానా రోజు, ఫలానా వీధిలో, ఫలానా కుళాయి దగ్గర నాతో గొడవ. పురుషులు ఎలా ఉంటాయండి? అయితే టీ కొట్టు దగ్గర, లేదంటే కిరాణా కొట్టు దగ్గర కదా అండి. ఇంకేదైనా వ్యాపారం చేస్తున్నటువంటి ప్లేస్ కావచ్చు. చాలా సందర్భాల్లో పల్లెటూళ్ళలో పొలాల దగ్గర గొడవలు అవుతుంటాయి. పొలం గట్లు ఉంటాయి కదండి. నా గట్టు నటు జరిపావని అతను, లేదు లేదు నా గట్టు, నా పొలి మేరను ఇటు జరిపేసేవని ఇతను. పొలం గట్ల మీద కూడా గొడవలు అవుతుంటాయి. అంటే అక్కడ స్టార్ట్ అయిందన్న మాట వల్ల శత్రుత్వము, అక్కడ ప్రారంభమైందన్న మాట వల్ల విరోధము. అర్థమవుతుందా లేదా? ప్రతి విరోధానికి ఏదో ఒక సంఘటన ఉండాలా వద్దా? ముఖ పరిచయం లేనడితే మనకు ఏమంటే శత్రుత్వం ఉంటుందంటారా? ప్రపంచంలో ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిని కలిసామండి. అతన్ని శత్రువు అనలేము, మిత్రుడు అనలేము, స్నేహితుడు అనలేము, ఏమి అనలేము, అంతేనా కదా? కానీ బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై నీ విరోధి అయిన అపవాది. వాడు ఎప్పుడు మనకు విరోధి అయ్యాడు, ఎందుకు విరోధి అయ్యాడు, ఎలా విరోధి అయ్యాడు తెలియాలి. విరోధి అంటే శత్రువే కదండి. శత్రువు అంటే అనుక్షణం వాడితోటి ప్రమాదమే. అవునంటారా కాదంటారా? మీరు లోకపరంగా కూడా చూడండి. మనమంటే గిట్టని వాళ్ళు మన ఎదుగుదలనే ఓర్చుకోలేరు, అవునా కదా? శత్రువు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా మార్చి పెడతామని చూస్తాడండి, అవునా కదా? అంటే శత్రువు వలన ప్రతి క్షణం భయమే, ప్రతి క్షణం ప్రమాదమే. అర్థమవుతుందా లేదా? మన ఇంటి ప్రక్కన మనకు పడని వాళ్ళు ఉన్నారనుకోండి, మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఎంతో జాగ్రత్త చెప్తాం కదా, భయపడుతూ ఉంటాం. పిల్లలకు కూడా చక్కగా చెప్తాం, వాళ్ళు మన శత్రువులు. పొరపాటున పిలిచినా కానీ ఇంటిలోనికి వెళ్ళొద్దు. వారి చేతితో ఏదైనా ఇచ్చారనుకోండి, అస్సలు తినొద్దు. చెప్పలేము, ఏదైనా కలిసి పెడితే కదా. ఆ భయం ఉంటుందా ఉండదా? ఆ ప్రమాదం ఉందా లేదా? ఏమండి, శత్రువు అంటేనే అనుక్షణం వాడితోటి మనకు ప్రమాదము పొంచి ఉంది. దాంట్లో అనుమానించవలసిన అవసరతనే లేదు. స్నేహితుడైతే గుండెల మీద చేసి పడుకోవచ్చండి, కానీ వాడు శత్రువు.
మన ఇంటి పక్కనున్న వాళ్ళే మనకు శత్రువులుగా ఉంటే మన చిన్న పిల్లల విషయంలో ఎంత భయపడతాం, ఎంత జాగ్రత్తగా వహిస్తాం. ఎందుకు? వాడు శత్రువు, వాడు మనకు వైరి, విరోధి. వాడు ఏ క్షణాల్లో ఏ విధంగానైనా మనం పతనం చేయొచ్చు, ఏ విధంగానైనా మనల్ని దెబ్బ కొట్టొచ్చు. మనల్ని ఏం చేయలేని వాడు కనీసం పిల్లలనైనా ఏదో తినుబండారాలలో ఏమంటే పిల్లలకి ఏం తెలుసండి? చాక్లెట్ పిలిచి ఇస్తే తీసుకోరా? మరి అందులో ఏమైనా కలిస్తే ఈ ప్రమాదం కూడా లేకపోవట్లేదు. అంటే శత్రువు వలన అనుక్షణము ముప్పు అనేది పొంచి ఉంది. అయితే అపవాది మనకేంటి? నీ విరోధి అయిన అపవాది, నీ విరోధి, నీ శత్రువు అన్నాడు. ఎప్పుడైందండి మనకు వాడికి శత్రుత్వం? తెలియాలా వద్దా? ఏ సంఘటన ఉండకపోతే వాడు మనకెందుకు శత్రువు అవుతాడు? వాడికి మనకెందుకు శత్రువు అవుతాడు? మనం వాడికి ఎందుకు శత్రువులం అవుతాం? వాడు మన ఇద్దరి మధ్య ఈ వైరం ఎందుకు? ఏం జరిగింది తెలియాలా వద్దా? తెలియాలి ప్రియులారా. కానీ ప్రారంభం నుంచి ప్రియులారా, అపవాది, సాతానని, అపవాదని క్రైస్తవులు ఎన్నో పేర్లతో పిలుస్తున్న వాడు, మరలా చెప్తున్నాను, తన పుట్టుకను, తన ఉనికిని, తన కార్యాలను ప్రపంచ సమాజానికి కనపడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. తన పుట్టుకను ప్రపంచానికి తెలియనివ్వలేదు, తన ఉనికిని ప్రపంచానికి తెలియనివ్వలేదు, తన కార్యాలను కూడా ప్రపంచానికి తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా తన పనిని చేస్తూనే ఉన్నాడు ప్రియులారా. ఏమండి? నీ విరోధి అయిన అపవాది. చాలా క్లియర్గా రాశారు కదండి. దేవుడికి మాత్రం విరోధి దేవుడే చెప్తున్నాడు. పిల్లలారా, నీ విరోధి వాడు, నీకు విరోధి, నీ విరోధి అయిన అపవాది అన్నాడు. ఆలోచిద్దాం ప్రియులారా, మనకెందుకు విరోధి అయ్యింది? ఎప్పుడైంది? ఎలా అయింది? అసలు గొడవ ఎక్కడ ప్రారంభమైంది? ఈ విషయాలన్నీ మనకు చాలా జాగ్రత్తగా తెలియాలంటే ప్రియులారా, అసలేం జరిగిందో ప్రతి మనిషి పుట్టుక వెనకాల జరిగినటువంటి ఆంతర్యం ఏంటో భూమి మీద పుట్టిన క్రైస్తవుడు కాదండి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తెలుసుకోవలసినటువంటి యథార్థ గాథ ఇప్పుడు మనం ఆలోచించబోయే మాటలు ప్రియులారా. ఎందుకు? చదవంద మాటను 1 పేతురు 5:8-9 వచనాలు చదువుకుందాం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునని వెతుకుతూ తిరుగుతున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధములైన శ్రమలే కలుగుతున్నవి. కేవలం క్రైస్తవులకే కాదట, లోకమందున్న సహోదరులకు కూడా ఈ విధమైన శ్రమలే కలుగుతున్నవి. ఎందుకు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషితోటి సాతానికి ఎందుకు విరోధం? ఎందుకు శత్రుత్వం? ఏం జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? వృత్తాంతం లేనిదైతే స్నేహం పుట్టదు కదండి, వృత్తాంతం లేనిదైతే వైరం పుట్టదు కదండి, గొడవ జరగనిదే శత్రువులు కారు కదండి. ప్రతిదానికి ఒక మూలము ఉంటుంది. మనకెందుకు విరోధయ్యాడు? ఆలోచన చేద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధ దూతల సభలో అతడు మిక్కిలి భీకరుడు. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 7వ వచనం. తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. సరిపోతుందండి. ఏమండి? మరొకసారి చదవండి మాటను. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు.
తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. ఎలా కనిపిస్తున్నాడండి దేవుడు? భీకరుడిగా, ఏమండి, భయంకరుడిగా. పరిశుద్ధ దూతల సభలో ఏమండి, చక్కగా ఆలోచించాలి ఆ పదాన్ని. పాపం చేయని వాడు భయపడడు, అంతేనా? పరిశుద్ధులకు భయం ఎందుకండి? అర్థమవుతుందా లేదా? పరిశుద్ధులు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి కదా. ఆ పరిశుద్ధుల దూతలలో కూడా దేవుడు ఎలా ఉన్నాడట? భీకరుడిగా, భయంకరుడిగా. అంటే పరిశుద్ధ దూతలే దేవుని సన్నిధిలో వణుకుచుంటుంటారు. పరిశుద్ధుడైనటువంటి ఆ దూతలు కూడా దేవుని సన్నిధిలో దేవుడు భీకరంగా, భయంకరుడిగా కనిపిస్తున్నప్పుడు వణికిపోతా ఉన్నారు. ప్రియులారా, వణికిపోతా ఉన్నారు. ఏమండి? 6వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు. వారంటే దూతలు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. 2 నుంచి చదవండి. ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖము కప్పుకొని, 2 తన కాళ్ళను కప్పుకొనుచు, 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. వారి కంఠ స్వరముల ధ్వనికి గడప కమ్ముల పునాదులు కదులుచుండెను. మందిరము ధూపము చేత నిండగా. ఎలా ఉందండి? ఎంత గొప్పగా ఆరాధన జరుగుతుందండి అక్కడ. ఏమండి? వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. గాన ప్రతిగానములు. మనం కూడా చేస్తారు కదండి. గాయకులు అందరూ కలిసి మంచి మంచి పాటలు పాడుతూ ఉంటారు. పాటలతో కూడా మనం దేవుణ్ణి స్తుతిస్తాం కదా. దేవుని సన్నిధిలో కూడా, పరలోకంలో కూడా అదే జరుగుతుంది. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని ఏమంటే గాన ప్రతిగానములతో చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందట? వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచుండెను. ఎంత గొప్పగా ఏమండి గాన ప్రతిగానాలు చేసినారండి. దిక్కులు ప్రజ్వలిల్లాగా గడప కమ్ముల పునాదులు కదులుచుండెను. మనం వాడితే కనీసం పైన కాగితం కూడా కదలదు, అంతేనా కాదా? ఏమండి? ఏసీ గాలికి ఊతున్నాయిలేండి అది, అంతేనా? మనం పాడితే కనీసం కాగితాలు కూడా కదలవు. వారు పాడితే ఎలా ఉందట? ఏమండి? పైన కాదు, కింద గడప కమ్ముల పునాదులు. నువ్వు పాడితే కనీసం కాగితాలు కదలవు, మరి అవి పాడితే పునాదులే. అంటే ఎంత గొప్పగా పాడుతున్నారు ఆలోచించండి, ఎంత గొప్పగా పాడుతున్నారు. దేవుడు పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని వారి చేత కొనియాడబడుతూ, వారి చేత స్తుతులందుకుంటూ, వారి చేత ప్రతి గానముల చేత దేవుడు కొనసాగుతున్నటువంటి ఆ కాలం, ఏ చీకు చింత లేకుండా అలా కాలం గడిచిపోతుంది. కోటాను కోట్లగా ఉన్నటువంటి దేవదూతల గాన ప్రతి గానములతో దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మహిమపరచబడుతూ, కొనియాడబడుతూ, కంఠ స్వరముల ధ్వనితోటి గడప కమ్ముల పునాదులు అదిరి అంతా మరి ఉన్నతంగా
వారి చేత స్తుతులు అందుకుంటున్నటువంటి కన్న తండ్రి అలా కాలం గడుస్తుందండి. అలా కాలం గడుస్తున్నప్పుడు ఒకానొక తరుణంలో తండ్రి అయిన దేవునికి ఒక విచిత్రమైన కోరిక కలిగింది. ఏంటో తెలుసా? తనకు అనేక మంది పిల్లలు కావాలని. అలా కాలం గడుస్తూనే ఉంది. చుట్టూ ఉన్నటువంటి దేవదూతలు వీరికి పరిచారం చేయుచు ఏమండి, పరిశుద్ధుడు 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 అని కొనియాడుతూ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని ఆయనను స్తుతిస్తూ ఏమండి ఇలా కాలం గడుపుతా ఉంటున్న తరుణంలో ఒకానొక తరుణంలో తండ్రి అయిన దేవునికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చేసింది, కోరిక కలిగింది. ఏంటో తెలుసా? తనకు అనేక మంది పిల్లలు కావాలని. వెంటనే దేవుడు దేవదూతల సభలో ఆ మాటను చెప్పాడు. ఏమండి, దేవదూతల సభలో ఆ మాటను చెప్పాడు. ఏ మాట? తన హృదయంలో పుట్టినటువంటి ఆలోచన, దేవుని హృదయంలో మొలకెత్తినటువంటి ఏమండి కోరిక ఏదైతే ఉందో, తనకు అనేక మంది పిల్లలు కావాలన్న ఆ కోరికను దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, ఎప్పుడైతే దూతల సభలో ఆ మాటను ప్రకటన చేశాడో, అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అర్థమవుతుందండి? అలా కొనసాగుతున్న తరుణంలో దేవునికి ఒకానొక కోరిక కలిగింది, ఆలోచన పుట్టింది, తనకు అనేక మంది పిల్లలు కావాలని. తన హృదయంలో పుట్టినటువంటి ఆలోచనను, తన హృదయంలో పుట్టినటువంటి తలంపును దేవుడు పరిశుద్ధ దూతల ఎదుట సభలో పెట్టేశాడు. ఏమని? నాకు అనేక మంది పిల్లలు కావాలి, ఆ పిల్లలను నేను కనబోతున్నాను. ఆ పిల్లలు నా గర్భవాసంలో నుంచి వచ్చినటువంటి ఆ పిల్లలే నా తదనంతరము ఈ నిత్యలోకానికి వాళ్ళే వారసులవుతారు అనే మాటను చెప్పాడండి దేవుడు. బాగా ఆలోచించండి. దేవుని హృదయంలో ఒక తలంపు పుట్టింది, ఒక ఆశ పుట్టింది, ఒక కోరిక పుట్టింది, తనకు అనేక మంది పిల్లలు కావాలని. తన హృదయంలో పుట్టినటువంటి ఆలోచనను, కోరికను, సంకల్పం ఏదైతే ఉన్నదో దూతలందరినీ ఏర్పాటు చేసి ఆ దూతలందరి సమక్షంలో, దూతల సభలో దేవుడు అదే మాట చెప్పాడు, నాకు అనేక మంది పిల్లలు కావాలి, ఆ పిల్లలను నేను కనబోతున్నాను. నా గర్భవాసంలో నుంచి రానయ్యున్న ఆ పిల్లలు నా తదనంతరం ఈ నిత్యలోకానికి వాళ్ళే వారసులవుతారన్న మాట ఎప్పుడైతే దేవుడు ప్రకటన చేశాడో దూతల సభలో, వెంటనే కలకలం మొదలైందండి. కలకలము మొదలైంది. ఏం చెప్పాడు దేవుడు? నేను పిల్లల్ని కంటాను, నా గర్భవాసంలో నుంచి వచ్చే ఆ పిల్లలే ఈ నిత్యలోకానికి వారసులవుతారు అనే మాట చెప్పగానే ప్రియులారా, దూతలలో కలకలం ప్రారంభమైంది. చూడండి 2వ అధ్యాయం 5వ వచనం. మనము మాట్లాడబోతున్న ఆ రాబోవు లోకము అర్థమవుతుందా లేదా? అంటే హెబ్రీయులకు పత్రికను రాస్తూ అపోస్తలుడైన పౌలు భూమి మీద ఉండి ఆ మాట మాట్లాడుతున్నాడు. మనం ఎదురు చూస్తున్నామే ఆ పరలోకము. ఆ పరలోకం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? రాబోయే ఆ లోకాన్ని దేవుడు దూతలకు లోపరచలేదు. అంటే ఎవరికి లోపరిచాడు? తన గర్భవాసములో నుంచి పుట్టబోయే తన పిల్లలకు లోపరిచాడని దాని అర్థం. అంతేనా? మొదటి అధ్యాయం తీయండి, మొదటి అధ్యాయం 6వ వచనం చదవండి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. అంటే ఆది సంభూతుడు అంటే యేసుక్రీస్తు, మనందరికి తెలుసు కదా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ప్రియులారా, ఈ 2 మాటలలో
ఆ లోకాన్ని నేను దూతలకు లోపరచలేదు. అంటే తన గర్భవాసములో నుంచి వస్తున్నటువంటి తన పిల్లలకే ఈ లోకాన్ని లోపరిచాడు, వారసులుగా నియమించబోతున్నాడు అనే మాటను ప్రకటన చేశాడండి. అదే దూతలతో ఏమని చెప్తున్నాడు తెలుసా? మీరు ఇంతవరకు నాకు ఏ విధంగానైతే లోబడి సేవ చేస్తున్నారో, తరువాత రానయ్యున్న నా గర్భవాసములో నుంచి రానయ్యున్న నా పిల్లలకు కూడా మీరు అలాగే సేవ చేయాలి, అలాగే వారికి మీరు లోబడి ఉండాలి. ఇది దేవుడు తన పరిశుద్ధ దూతల సభలో ప్రకటన చేశాడు. కానీ చెయ్యగానే దీన్ని అందరూ విన్నారు, కానీ కొందరు జీర్ణించుకోలేకపోయారు. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు అర్థమవుతుంది. బాగా ధనం ఉంది, ఇద్దరు ధనవంతులు ఉన్నారండి, బాగా ధనం ఉంది. ఏమండి, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, కోట్లలో ఉంది ఆస్తి, కోట్లలో ఉంది, పిల్లలు లేరు. బంధువులంతా ఎలా చూస్తారండి? పిల్లలా లేరు, వారసుడా రాలేడు. ఇప్పుడు ఆల్రెడీ 70కి వచ్చారు, మహా అంటే ఇంకో 10 సెంచరీ కొట్టే పరిస్థితి ఏమీ లేదు. ఇంకో 5-10 సంవత్సరాలతో అయ్యగారు బకెట్ కన్నేశాడు అనుకోండి, తర్వాత ఆస్తంతా మన చేతిలోనికే వస్తుందని ఏమండి గుంటకాడి నక్కల్లా కాచుకొని కూర్చుంటారు. బంధువులంతా కూర్చుంటారా? కూర్చుంటారు. వృద్ధాప్యంలో 70 సంవత్సరాలలో ఒకవేళ ఆ స్త్రీమూర్తి గర్భవతి అయిందని తెలిసిందనుకోండి, అప్పటి వరకు ఈ ఆస్తంతా మాదే, ఇది నాది, ఇది నీది, ఇది నాది, ఇది నీది అంటూ వాటాలు వేసుకొని ఇక రేపు మాపు ఇది నా చేతుల్లోనికి వచ్చేస్తుందన్న ఆ తరుణంలో ఒకవేళ కుమారుడు పుట్టాడు అనుకోండి, వాళ్ళకు ఏమవుతుంది? వీళ్ళ ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి. ఏమండి, ఎలా చూస్తారండి ఆ పిల్లగాన్ని? పుట్టినటువంటి ఆ కుమారుని ఎలా చూస్తారు? వీడి వల్లే కదా నాకు ఈ ఆస్తి దక్కకుండా పోయింది. ఏం చేశాడండి? లాక్కున్నాడా? అది ఆయనదే, అది ఆయనదే, తన తండ్రిదే, వారసత్వంలో తనకే చెందుతుంది అది. కానీ మీరు బాగా అర్థం చేసుకోవాలి కదా, దేవదూతలు ఏ ఆలోచనతో ఉన్నారో తెలుసా అండి? పరలోకంలో ఎవరు ఉన్నారండి అప్పటికి? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు తప్పింకెవరు ఉన్నారా? లేరు. కోటాను కోట్ల దేవదూతలు ఈ ముగ్గురికే పరిచారం చేస్తున్నారు. ఏమండి, పెద్ద పెద్ద హరిబాబు ఇళ్లలో మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుందండి. పెద్ద ఇల్లు ఉంటుందండి, సువిశాలమైనటువంటి భవనము. ఏం చేస్తారండి వాళ్ళు? వచ్చి వారంలో ఏ ఒక్క రోజో ఉంటారు. ఆ వాస్తవానికి చెప్పాలంటే దాన్ని అనుభవించేది పని వాళ్ళే. మీకు అర్థమవుతుందో లేదో? ఆ వైభోగాన్ని అనుభవించేది పని వాళ్ళే. వీళ్ళు ఎప్పుడో వస్తారు. వాళ్ళకి ఏంటంటే ఒకటి ఉండదు, 5-6 ఇళ్ళు ఉంటాయి. ఏ వారానికో, ఏ 5 రోజులకు, ఏ 10 రోజులకు ఒకసారి వస్తారు. అలా రాత్రి ఉంటే పొద్దున వెళ్ళిపోతారు, పొద్దునుంటే సాయంకాలం వెళ్ళిపోతారండి. వాస్తవానికి ఆ వైభవాన్ని అనుభవిస్తున్నది పని వాళ్ళే ఎక్కువ. అర్థమవుతుందా లేదా? పరలోకంలో కూడా దేవుడే ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. వీరు ముగ్గురు తప్ప ఇంకెవరు? కోటాను కోట్ల దేవదూతలు వీళ్ళకు సేవలు చేస్తున్నారు. వారు కూడా ఆ నిత్య లోకంలో ఎంతో వైభవోపేతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను కుమారులను కనబోతున్నాను, అనేక మంది కుమారులను కనబోతున్నాను. వాళ్ళకే ఈ నిత్యలోకాన్ని నేను వారసత్వంగా ఇవ్వబోతున్నాను అనేసరికి దూతల్లో కలకలం ప్రారంభమైందండి. ఏంటేంటి? లేని కుమారులను కంటావా? ఆ కుమారులు ఇక్కడికి వస్తారా?
వాళ్లకు మరలా మేము సేవ చేయాలా? ఇప్పుడు నీకు సేవ చేస్తున్నాము, తర్వాత మీ పిల్లలకు సేవ చేసి తరతరాలు ఇలా మేము బానిసత్వ బ్రతుకులుగానే ఉండవలసిందేనా? మేము తరతరాలు ఇలా పని వాళ్ళుగా మగ్గిపోవలసిందే అన్న ఆలోచన, దుర్బుద్ధి దేవదూతలలో ఒకరికి కలిగినటువంటి ఆలోచన ప్రియులారా, ఏమండి, ఆ ఒక్కరి దేవదూతలో పుట్టినటువంటి దుర్బుద్ధి ఏదైతే ఉందో కొన్ని దూతలు కూడా దానికి మద్దతును తెలిపాయి. ఏమండి, ఇప్పుడు ఒక రాజ్యం ఉందండి, రాజు ఉన్నారు, అతని భార్య ఉంది, వృద్ధాప్య దశలోనికి వెళ్ళిపోయారు, వారసుడు లేడు, యువరాజు పుట్టలేదు. అప్పుడు మంత్రి ఏమనుకుంటాడండి? రాజు చనిపోగానే వెంటనే సింహాసనంపైకి నేను వెళ్ళిపోతానని. సైన్యాధిపతి ఏమనుకుంటాడండి? అనేక రాజ్యాలు ఈ విధంగానే కుప్పకూలిపోయాయి ప్రియులారా, అనేక రాజ్యాలు. ఎప్పుడైతే వారసుడు లేని ఆ సింహాసనము చుట్టూ ప్రియులారా అనేకులు కుట్రలు, అనేకులు కుతంత్రాలు చేసి, ఏమండి, రోమా సామ్రాజ్యం ఎలా పతనమైపోయిందో మనకు తెలియదు, గ్రీకు సామ్రాజ్యం ఏ విధంగా కుప్పకూలిపోయిందో మనకు తెలియదా? తర్వాత సైనికులు పంచుకున్నారు రాజ్యాన్ని. ప్రియులారా, అలా వారసుడు లేనటువంటి ఆ రాజు దగ్గరికి, ఏమండి, వారసుడు లేనప్పుడు ఆ సింహాసనం కొరకు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆశపడతారు. ఆ వృద్ధాప్యంలో కానీ రాజుగారికి కుమారుడు పుట్టాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఈ సైన్యాధిపతి ఏమనుకుంటాడు? మంత్రి ఏమనుకుంటాడు? రేపు కాకపోతే ఎల్లుండి మరో సంవత్సరానికైనా ఈ సింహాసనం పైన నేనే ఉన్నట్టుగా నేను ఊహించుకున్నాను. వీడు పుట్టి నా కలలన్నీ కల రాసేశాడు, వీడు పుట్టడం వల్లనే ఆ సింహాసనం పైకి వెళ్ళే అవకాశం నాకు లేకుండా పోయిందని చెప్పేసి, ఏమండి, విషపు చూపుతో చూడడా అబ్బాయిని, ఆ రాజును చూడా? విషపు చూపుతో. గనక ప్రియులారా, అదే జరుగుతుంది. దేవదూతలు కూడా ప్రియులారా, దేవుడు పరలోకంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు ఉంటుండగా ప్రియులారా, కోటాను కోట్ల మంది దేవదూతలు ఆ పరలోకంలో, ఏమండి, పరలోకంలో ఎంత వైభవోపేతమైన జీవితం ఉంటుందండి. భూమి మీద ఉన్నట్టుగా ఉండదండి పరలోకం. అద్భుతమైన లోకము. ఆ నిత్య లోకంలో దేవునితో పాటు, యేసుక్రీస్తుతో పాటు, పరిశుద్ధాత్మ దేవునితో పాటు కోటాను కోట్ల మంది దేవదూతలు కూడా ఆ లోకంలోనే ఉన్నారు. ఇక ఈ లోకము మాదే, ఇక మేము తప్ప ఎవరు లేరు, ఇంకెవరు రారు, ఇది మాదే అని భ్రమపడుతున్న ఆ తరుణంలో దేవుడు ఈ ప్రకటన చేసేసరికి, నేను అనేక మంది కుమారులను కనబోతున్నాను, ఆ కుమారులకు నేను వారసత్వంగా ఈ లోకాన్ని ఇవ్వబోతున్నానన్న మాట వినగానే ప్రియులారా కలకలం ప్రారంభమైపోయింది. ఏంటి, ఇంతకాలము నీకు సేవ చేశాము, తర్వాత నీ పిల్లలకు సేవ చేయాలా? అంటే ఇక మా బ్రతుకు తరతరాలు సేవ చేస్తూనే ఉండవలసిందేనా? తరతరాలు మేము బానిసలుగా బ్రతకవలసిందేనా అనే ఆలోచనలోకి వెళ్ళారు ప్రియులారా. ఇంకో మాట చెప్తాను ప్రియులారా, యవ్వన కాలంలో వివాహమైనటువంటి 2 దంపతులు ఉన్నారు, చాలా కోటీశ్వరులు అనుకుందాం. ఆ సమయంలో ఒక పనివాణ్ణి నియమించుకున్నారు వాళ్ళు, పనివాణ్ణి నియమించుకున్నారు అనుకుంటున్నాం. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కుమారుడు పుట్టాడు, మరొక కుమారుడు పుట్టాడు, వాళ్ళు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, ఆస్తి పంపకాలు జరుపుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను, ఆస్తి పంపకాలు జరుపుతున్నారు. 2 కుమారులు అనుకోండి, ఆస్తిని ఎన్ని వాటాలు చేస్తారండి? 2 వాటాలు చేస్తారు. ఆస్తి వాటా చేస్తున్నప్పుడు ఆ పనివాడు వచ్చి, నాయన ఇగో నా ఆస్తిలో 2 వాటాలు నీకు చేస్తున్నాను, ఈ వాట పెద్దోడా నీకు, ఈ వాట చిన్నోడా నీకని పంచిస్తున్నప్పుడు పనివాడు వచ్చి, ఏంటయ్య గారు మీకు అసలు బుర్రుందా, ఏంటి 2 పాలు చేస్తున్నావేంటి, వీళ్ళిద్దరికంటే ముందు నుంచి ఉన్న ఇంట్లో నేను, నా సంగతి ఏంటి అన్నాడు అనుకోండి, చెల్లుతుందంటారా? పనివాడు పనివాడే, వారసుడు వారసుడే. దేవదూతలందరూ ఎవరు? హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, వీరందరూ
పైన దేవదూతల గురించి మాట్లాడుతూ వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిసారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. సేవకులు 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 పనివాళ్ళు దేవదూతలు. మరి దేవుడు ఆ ప్రకటన చేసినప్పుడు ఆనందపడాలి కదా. ఇంతకాలం మన యజమాని కేవలం 2 కుమారులతో ఉన్నాడు, ఇంకా అనేక మంది కుమారులను కనబోతున్నాడట, ఇది ఎంతైనా ఆనందపడవలసినటువంటి విషయం అని అనేక మంది దేవదూతలు ఆనందపడ్డారు. కానీ కొంతమంది దేవదూతలు మాత్రం, ఒక దేవదూత దుర్బుద్ధి చేత దాన్ని ఎదిరించింది, దానికి అనేకమైన దేవదూతలు సపోర్ట్ చేశాయి. తత్ఫలితంగా దేవదూతలు 2 వర్గాలుగా విడిపోయారు. ఒకటి దేవుని ప్రకటనను గౌరవించి, దేవుని ప్రకటన యందు ఆనందించి సంతోషిస్తున్నటువంటి దేవదూతల వర్గం ఒకవైపు, దేవుడు చేసినటువంటి ప్రకటనతోటి అనేక మంది పిల్లలను కని ఆ పిల్లలని ఈ లోకానికి వారసులుగా నియమిస్తాను, నాకు ఏ విధంగా మీరు భయపడ్డారో, నన్ను ఏ విధంగా మీరు గౌరవిస్తున్నారో, నన్ను ఏ విధంగా మీరు సేవిస్తున్నారో, నా పిల్లలకు కూడా మీరు అదే గౌరవాన్ని, భయాన్ని ఇవ్వాలి అని దేవుడు ఏ మాటనైతే చెప్పాడు, దాన్ని తట్టుకోలేని దేవదూతల బృందం ఒకటి తయారైపోయింది. ఈయనకు సేవ చేసిందే కాదు, ఈయనకు సేవ చేయడానికి మాకు ఏ ఇబ్బంది లేదు, ఇంకా లేని పిల్లల్ని కంటాడట, వాళ్ళు ఇక్కడికి వస్తారట, వాళ్ళకు కూడా మేము సేవ చేయాలా? నో. పనివాడే కదండి. చిన్నవాడైతే వారసుడు కాకుండా పోతాడా? వాడు చిన్నవాడైనా యువరాజే, వాడు చిన్నవాడైనా వారసుడే. కానీ ఇలా దేవదూతలలో దేవుడు చేసిన ప్రకటనతోటి దేవదూతలు 2 వర్గాలుగా చీలిపోయారు. ఒకటి దేవుని పక్షముగా, ఇంకొకళ్ళు దేవునికి విరోధంగా ఆలోచన చేసి, దేవుడు అంత మాట అంటాడా, లేని పిల్లల్ని తీసుకొస్తాడా, లేదు అది మాకు చెల్లదు, మేము ఒప్పుకోము దాన్ని, ఆయనకు సేవ చేస్తుందే కాకుండా ఇంకా ఆయన పిల్లలకు కూడా సేవ చేయాలా, ఈయనకు భయపడిందే కాక ఆయన పిల్లలకు కూడా భయపడాలా అనే విరోధ భావంతో అనేకమైన దేవదూతలు ఒక కుమిటిగా చేరాయి, ఒక కూటమిగా చేరాయి. ఈ మాట దేవుని యొద్ద వరకు వెళ్ళిందండి. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? వెంటనే మిఖాయేలా యుద్ధాన్ని ప్రకటించు, నాకు అవిధేయమైనది, నాకు విరోధమైనది ఈ పరలోకంలో ఉండటానికి వీలు లేదని వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? యుద్ధాన్ని ప్రకటించాడు. ప్రపంచ చరిత్రకు తెలియని యుద్ధము, ప్రపంచ చరిత్ర పుట్టలలో ఎక్కని యుద్ధము, భూమి మీద మనిషి పుట్టక ముందే మనిషి కొరకే జరిగిన మహాయుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచానికి తెలుసు, ప్రపంచ చరిత్రలో కూడా ఈనాటికి ఆధారాలు ఉన్నాయి. 2వ ప్రపంచ యుద్ధం కూడా మనకు తెలుసు. 3వ ప్రపంచ యుద్ధం జరిగితే ప్రపంచం ఉండదని భయపడుతున్నారు. ఈ ప్రపంచానికి తెలిసినది ఈ యుద్ధాలే. మహా అయితే బాక్సర్ యుద్ధం గురించి తెలిసుండొచ్చు, సిపాయిల తిరుగుబాటు గురించి తెలిసుండొచ్చు, ఇలా భూమి మీద జరిగిన అనేక యుద్ధాలు తెలిసే తప్ప ఈ ప్రపంచ చరిత్రలో కానరాని యుద్ధము, ప్రపంచ చరిత్ర పుట్టలలో లిఖింపబడని ఒకటి యుద్ధం ఉంది. ఆ యుద్ధము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా, ఎప్పుడండి ఇది? అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఈ యుద్ధం ఎప్పుడు జరిగిందో కూడా మనకు అవగాహన కావాలి. ఆదాము పుట్టాడా? అవ్వుందా? ఆదాము లేడు, అవ్వ లేడు, ప్రకృతి లేదు, పంచభూతాలు లేవు, ప్రకృతిని దేవుడు ఇంకను సృజించను లేదు. కేవలము దేవుని హృదయంలో ఆలోచన వచ్చింది, తనకు అనేక మంది పిల్లలు కావాలని, నేను పిల్లలను కనబోతున్నానన్న మాట చెప్పగానే కొంతమంది దేవదూతలు దేవుని యొక్క ప్రకటనను ఎదిరించి, ఈయనకు సేవ చేయడానికైతే మేము ఓకే, కానీ లేని కుమారులను కంటాడట, ఆ కుమారులను పరలోకానికి తీసుకొని వస్తాడట, వాళ్ళే ఈ లోకానికి వారసులట, వారికి కూడా మేము సేవ చేయాలా, వారికి కూడా మేము లోబడి ఉండాలా, వారికి కూడా మేము ఆయనను మహిమపరిచినట్టుగానే వీరిని కూడా మహిమపరచాలా. అయితే మా బ్రతికింతేనా, బానిసలుగా ఉండిపోవలసిందా, ఎప్పటికీ మేము పని వాళ్ళమేమా అనే ఆలోచనలతో ప్రియులారా దేవదూతల్లో కొంతమంది దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేసేసరికి దేవుడు
ఏమండి ఆ మా ఉంటుంది కదండి, దేవుని యుద్ధ వరకు మాట వెళ్ళగానే మికాయేలా యుద్ధాన్ని ప్రకటించి అని యుద్ధాన్ని ప్రారంభించుండే అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేశారు. మీకాయేలుతో ఉన్న దూతలతోటి ఘట సర్పము దానితో ఉన్న దూతలు మీకాయేలుతో దానితో ఉన్న దూతలతో యుద్ధం చేసింది, కానీ గెలవలేక పోయింది. అర్థమవుతుందా లేదా? దూతలు ఎప్పుడైతే దేవుడు ప్రకటన చేశాడో దూతలు రెండు భాగాలుగా విడిపోయాయి. ఒకటి దేవుని పక్షంగా ఉన్నటువంటి దూతల బృందము, రెండవది దేవుని ఆలోచనను ధిక్కరించి దేవునికి వ్యతిరేకంగా పోగైన దేవదూతల బృందం. అందులో ప్రధానమైన దేవదూత దాని పేరు అపవాది అని రాశాడు, ఘట సర్పం అని రాశాడు, సాతాను అని రాశాడు. ఇంగ్లీష్ బైబిల్లో లూసిఫర్ అని ఉంటుందండి, అది మనకు అవసరం లేదు. బైబిల్ చెప్పనిది మనకు వద్దు. ఘట సర్పము సాతాను అనేది దాని చుట్టూ అనేక మంది దేవదూతలు చేరుకున్నాయి. కరెక్టే, నువ్వు అన్నది కరెక్టే. మన బ్రతుకులు ఎందుకు ఇలా బానిసలుగా మగ్గిపోవాల్సింది? మనకు కూడా స్వాతంత్రం కావాలి. భూపోరాటాలు భూమి మీద చేసినట్టుగానే అవి కూడా పరలోకంలో ఏమండి ఏదో చేద్దాం అనుకున్నాయి, కానీ దేవుడు ఏం చేశాడు? మికాయేలా యుద్ధం చేయనగానే మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి, కానీ గెలవలేక పోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. పరలోకమందు వారికి స్థలం ఎవరికి? ఘట సర్పమునకును దాని దూతలకును పరలోకంలో ఇంకా మీరు ఉండటానికి వీలు. దేవుడు అన్నాడు, నాకు విరోధమైన ఆలోచన కానీ అవిధేయమైన ప్రవర్తన కానీ నా లోకంలో ఉండటానికి వీలు లేదు. ఇది పరిశుద్ధుల లోకము, ఇది పరిశుద్ధుల లోకం. గనక ఎప్పుడైతే మికాయేలుతో వారు గెలవలేకపోయారో పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. ఎటు వెళ్ళారు మరి? ఘట సర్పమును దాని దూతలు మికాయేలుతో యుద్ధం చేశారు, కానీ గెలవలేదు. గెలవనప్పుడు ఏం చేశాడు దేవుడు? వారి మీరిక పరలోకంలో ఉండడానికి మీకు అర్హత లేదు. మీకు అర్హత లేదు కనుక మీరు ఇక పరలోకంలో ఉండటానికి వీలు లేదు. ఏమండి? వీలు లేదు. 13వ వచనం చదువు. 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా 9 చదువుకొని ఇక్కడికి వద్దామమ్మా. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. ఎక్కడ పడద్రోయబడింది అనుకుంటున్నారు? భూమి మీద పడద్రోయబడింది. దాని అంటే ఒక్కడు రాలేడు, వాడు బెటాలియన్ తోటి దిగిపోయాడు. ఎక్కడి నుంచి? పరలోకంలో దేవునికి విరోధంగా ఆలోచన చేసి దేవుని కనుల ఎదుట ఉండకుండా మికాయేలుతో యుద్ధము చేయించి ఎప్పుడైతే వారు ఓడిపోయారో పరలోకంలో వారికి ఇక స్థానము లేకుండా మెడబట్టి గెంటేశాడు దేవుడు. వారు భూమి మీద పడద్రోయబడి అతనితో వాని దూతలు కూడా దానితో కూడా పడద్రోయపడను. ఎక్కడుందనుకుంటున్నారు సాతాను బెటాలియన్ ఈరోజు? ఇక్కడే ఉంది. ఏమండి? 12వ వచనం చదవండి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై నీ యొద్దకు దిగి వచ్చాడు. బహుక్రోధముతో వస్తున్నాడట, బహుక్రోధముతో. భూమి సముద్రమా మీకు శ్రమ. భూమికి ఎందుకు, సముద్రానికి ఎందుకండి శ్రమ? భూమి సముద్రమా శ్రమ అంటే భూమి ఉన్న చోట నీరున్న చోటనే మనిషి ఉంటాడు. అర్థమవుతుందా లేదా? అంటే మనుషులకు శ్రమ అని దాని అర్థం. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది ఏమంటే ఒక
హెచ్చరికను దేవుడు మనకు ప్రకటన చేస్తున్నట్టు కూడా ఉంటది. ఏమని? అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధముతో బహు ఆవేశంతో క్రోధముతో నీ యొద్దకు దిగి వచ్చుచున్నాడని చెప్పాను. బహుక్రోధంతో వస్తున్నాడు వాడు. బహుక్రోధముతో వచ్చుచున్నాడు. పరలోకంలో దేవునికి అవిధేయమైన ఆలోచన చేసి తిరుగుబాటు చేసి దేవుని సన్నిధిలో ఉండే అర్హతను కోల్పోయి అక్కడి నుంచి భూమి మీదకు త్రోయబడింది. తనతో పాటు తన దూతలు కూడా త్రోయబడ్డాయి. ఏమండి? త్రోయబడ్డాయి. అందుకే ఏమంటున్నాడు? పరలోక నివాసులారా మీరు ఉత్సహించండి. ఎందుకు? ఇంకా దేవునికి అవిధేయమైన ఆలోచన కానీ క్రియ కానీ ఈ పరలోకములో లేనే లేదు. పరలోకంలో ఉన్న వాళ్ళంతా దేవునికి లోబడేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుణ్ణి స్తుతించేవారు, దేవుని కొనియాడేవారు. దేవునికి విరోధమైన ఆలోచన కానీ క్రియ కానీ ఇంకా పరలోకంలో లేదు. అందుకే మీరేం చేయాలో తెలుసా? పరలోక నివాసులారా ఉత్సహించండి. కలుపు మొక్క తీసివేయబడింది. కలుపు మొక్కలు తీస్తేనండి పంట ఎదిగేది. మనకు తెలుసు కదా విషయం. క్రిమి సంహారక రసాయనాలను కొడితేనండి ఆ పురుగు చస్తేనే నీ పంట బతుకుతుంది. ఆ పురుగు చస్తేనే ఈ పంట బ్రతుకుతుంది. పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా నీకు శ్రమ. భూమి సముద్రమా నీకు శ్రమ. ఇంతవరకు బాగానే ఉందండి. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు స్టార్ట్ అవుద్దండి. ఎహెజ్కేలు గ్రంథం తీయండి ఒకసారి. 28వ అధ్యాయం 15వ వచనం. నీవు ఎహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 15వ వచనం. నీవు సాతాను గురించి రాయబడిందంట మాట. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగానే ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపం చేసి వచ్చి 17వ వచనం. నీ సౌందర్యమును చూసుకొని నీ తేజస్సును చూసుకొని నువ్వు గర్వించిన వాడవై నీ జ్ఞానమును చెరుపుకుంటివి. ఏమండి? 17వ వచనం. నీ సౌందర్యమును చూసుకొని నువ్వు గర్వించిన వాడవై నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానము చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలన పడవేసుదను. అంటే ఈ దూత చిన్న దూత కాదు. పరలోకంలో ప్రధానమైన దూతగా ఉంటున్నటువంటి ప్రధాన దూతగా ఉంది. ఏమంటే అధికారం ఉంది. ప్రధాన దూత అంటే అధికారం ఉంటుందా ఉండదా? అధికారం ఉందా లేదా? ఉంది. తనకున్న పదవిని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్నటువంటి మేధస్సును బట్టి, తనకున్నది ఏదైతే ఉందో దానిని చూసుకొని గర్వించిందట. ఇంత గొప్పగా ఉన్నా కదా దేవునితో గెలవలేని అనుకున్నదేమో. నీ సౌందర్యమును చూసి నువ్వు గర్వించిన వాడవై నీ తేజస్సును, నీ పదవిని, నీ అధికారాన్ని చూసి నువ్వు జ్ఞానము చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేల మీద పడవేసేదను. దేవుడు అక్కడి నుంచి పరలోకంలో నుంచి నెట్టేశాడండి. పరలోకంలో యొక్క స్థలము లేకపోయాను. కానీ పరలోకములో నుంచి భూమి మీదకి నెట్టివేయబడుతున్న ఆ తరుణంలో, పరలోకంలో నుంచి నెట్టివేయబడుతున్నటువంటి ఆ సమయంలో నెమ్మదిగా రాలేదండి సాతాను. దేవునితో ఒక ఛాలెంజింగ్ చేసింది. దేవునితో ఛాలెంజ్ చేసింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13 నుంచి చదువుకుందాం. 13 నుంచి సరిపోతుంది. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. 12 నుంచి చదువుకుందామా? తేజో నక్షత్రమా
వేకువ చుక్క ఒక స్టార్ లాగా నువ్వు వెలిగావు ఆనాడు పరలోకంలో. తప్పు చేసి కింద పడ్డావు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెత్తు ఆకాశము నుంచి పడితివి. నేలమట్టి వరకు ఎట్లు నరకబడుతుంది. నేను ఆకాశమున చెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును. మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో సమానంగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. నీవు ఆ మనస్సులో అనుకుంటేవి కదా. నువ్వు ఇదే అనుకున్నావు కదా రోజు. దేవుడు ఏంటి దేవా నీకు ఏమి ఆలోచన, ఇంతకాలం లేని ఆలోచన ఎందుకు అని తిరగబడి దేవునితో సమానంగా చేసుకుందామన్న పని నువ్వు అనుకుంటేవి కదా. త్రోయబడుతుంది. ఏమండి ఫీలరా, ఎప్పుడైతే అపవాది ఆ ఘట సర్పము తన దూతలు మిఖాయేలు దూతలతోటి యుద్ధం చేసినప్పుడు ఎప్పుడైతే ఓడిపోయిందో, ఇక పరలోకంలో వారికి నిలిచే హక్కు అర్హతను రెండు కోల్పోయి అక్కడి నుంచి భూమి మీదకి త్రోయబడ్డారు. అలా త్రోయబడుతున్న తరుణంలో అపవాది దేవునితో చేసినటువంటి ఛాలెంజ్ ఏంటో ఈరోజు ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. అపవాది నెమ్మదిగా రాలేదండి. తండ్రి ఇక్కడి నుంచి పరలోకంలో ఉండకుండా నన్ను మెడబెట్టి గెంటేస్తున్నావు కదా. నువ్వు నీతిమంతుడవు, ఆ విషయం నాకు బాగా తెలుసు. నువ్వు యథార్థవంతుడివి, ఆ విషయం నాకు బాగా తెలుసు. నువ్వు పక్షపాతము లేనివాడు, ఆ విషయం నాకు బాగా తెలుసు. నేను పాపం చేసినందుకే కదా నన్ను మెడబట్టి పరలోకం నుంచి నీ కిందికి నెట్టేస్తున్నావు. పాపము చేసినందుకే కదా ఏ లేని పిల్లలను కని ఈ లోకానికి వారసులుగా చేస్తానని నీవు అన్నావో, ఏ పిల్లల కొరకైతే నేను ఈ లోకంలో నుంచి నెట్టివేయబడుతున్నానో, ఆ పిల్లలను ఈరోజు నేను పాపం చేసినందుకు పరలోకంలో నుంచి నువ్వు నన్ను త్రోసివేస్తున్నావు కదా. నీ పిల్లలకు కూడా నీవు నీతిగా బ్రతికితేనే కదా పరలోకం ఇస్తావు. నీ చిత్తాన్ని నెరవేర్చేనే కదా పరలోకం ఇస్తావు. ఎందుకంటే నీవు న్యాయవంతుడవు, నీవు సత్యవంతుడవు, నీవు పక్షపాతము చూపని వాడవు. తప్పు చేస్తే నేనైనా నీ పిల్లలైనా నీకు ఒక్కటే, ఏ పాపం చేశానని నిన్ను పరలోకంలో నుంచి కిందికి నెట్టేస్తున్నావో, కిందనున్న ఏ నీ కుమారుణ్ణి పరలోకంకు రానివ్వను. అదే పాపము నేను వాళ్ళతో చేయిస్తాను. నువ్వు రగిలిపోతావు. పాపము వారిలో కనబడితే రగిలిపోతావు. నేనున్నాను కదా, కిందికి వెళుతున్నాను. ఏ ఒక్కడు కూడా పరలోకపు వాకిట్లోనికి రాకుండా నేను చూసుకుంటాను. ఈ సింహాసనం కొరకే కదా తండ్రి నన్ను పరలోకంలో నుంచి భూమి మీదకి నెట్టేస్తున్నావు. ఇక నీ పిల్లలు ఏ సింహాసనం కొరకైతే నన్ను ఈ పరలోకంలో నుంచి భూమి మీదకి నెట్టేస్తున్నావో, నీ పిల్లలకు ఇది ఇస్తానని నువ్వు కలలు కన్నావు కదా. ఆ పిల్లలు నువ్వు కంటానని అన్నందుకే కదా నాలో ఈ చెడు ఆలోచన పుట్టింది. దీని అంతటికి కారణం పుట్టబోయే పిల్లలు ఇంకా పుట్టాలి, అప్పటికి ఇంకా పుట్టలేరు. ఆ పిల్లలే కదా కారణం అని పగపట్టింది, పంతం పట్టింది, భూమి మీదకి వచ్చింది. పగపట్టి పంతం పట్టి భూమి మీదకి వచ్చింది. తండ్రి, నువ్వు పాపం చేసినందుకే కదా నన్ను పరలోకంలో నుంచి భూమి మీదకి నెట్టేశావు. మరలా నీ పిల్లలు పరలోకం రావాలంటే పరిశుద్ధులుగా బ్రతికితేనే కదా నువ్వు పరలోకం ఇస్తావు. నీతిగా బ్రతికితేనే కదా పరలోకం ఇస్తావు. నీ చిత్తాన్ని నెరవేర్స్తేనే కదా పరలోకం ఇస్తావు. ఎందుకంటే నువ్వు నాకు బాగా తెలుసు, నువ్వు సత్యవంతుడవు, నీవు పక్షపాతము లేనివాడవు. నీ పిల్లలైనా పనివారైనా అందరి విషయంలో ఒకే రకమైనటువంటి న్యాయాన్ని చేసేవాడవు. తప్పు చేసినందుకే నన్ను ఇక్కడి నుంచి మెడబట్టి గెంటేసావు కదా. నీ పిల్లలు తప్పు చేయకుండా పరిశుద్ధులుగా నీతిమంతులుగా నీ చిత్తాన్ని నెరవేర్స్తేనే వారి భూమి మీద పరలోకానికి వస్తారు. కానీ నేను ఏ ఒక్కరిని పరలోకము రానివ్వను. కారణం, నీకు నచ్చని పాపాన్ని వాళ్ళు పెట్టారనుకో, అంతే. ఏ చేతులతో నువ్వు కన్న నీవే వారందరినీ కాలరాస్తావు. ఆ విషయం బాగా తెలుసు సాతానుకు. ఆ విషయము
బాగా తెలుసు. నీతిగా బ్రతికితేనే కదా నువ్వు పరలోకం ఇస్తావు. ఎవరిని నీతి మంతునిగా భూమి మీద బ్రతకనివా, పరిశుద్ధులుగా బ్రతికితేనే కదా తండ్రి నువ్వు వారికి పరలోకం ఇస్తావు. ఏ ఒక్కడిని కూడా నీ పరిశుద్ధునిగా బ్రతకనియ్యా, ఏ ఒక్కడిని కూడా పరిశుద్ధులుగా బ్రతకనియ్యా. నీ ఇష్టము నెరవేరుస్తేనే కదా తండ్రి భూమి మీద నువ్వు పరలోకం ఇచ్చేది. ఒక్కడిని కూడా ఇంక్లూడింగ్ క్రైస్తవుని నీ చిత్తము నెరవేర్చనివ్వా. నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నానన్న భ్రమలోనే ఉంచుతానే తప్ప నీ చిత్తాన్ని నెరవేర్చనివ్వను. ఎందుకంటే నీ చిత్తాన్ని నెరవేర్చి నువ్వు పరలోకం ఇస్తావు. నువ్వు పరలోకం ఇచ్చేవాడు ఈ సింహాసనం పైన కూర్చుంటాడు. నాకు దక్కని ఈ సింహాసనం నీ పిల్లలో ఎవరికి దక్కడానికి వీలు లేదు. నాకు దక్కని ఈ సింహాసనం ఇంకెవ్వరికి దక్కడానికి వీలు లేదని పగపట్టింది, పంతం పట్టింది. దేవుని పిల్లల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అప్పుడు వచ్చారండి ఆదాము అవ్వ ఏదైనా తోటలోకి. కోట్ల సంవత్సరాలు ఎదురు చూసింది. ఎప్పుడు వస్తారు దేవుని పిల్లల్ని, వాళ్ళని పతనం చేయాలి, వారి లోపల పాపాన్ని పెట్టాలి. ఏ దేవుడైతే నాకు ఆ పరలోకం నుంచి గెంటి వేశాడో తన పిల్లలకు కూడా ఆ పరలోకము దక్కనివ్వకుండా ప్రతి వాణ్ణి పాపాత్మనిగా మార్చేయాలని మొదటి మానవుళ్ళైన ఆదాము అవ్వలను ఎంత కుయుక్తితోటి పాపంలో పడవేసిందండి. తను చేసినటువంటి పాపాన్ని బట్టి పరలోకం నుంచి కిందికి గెంటి వేయబడిందన్న కక్షతో, పంతముతో, పట్టుదలతో మనవాళి పైన అది మరి శత్రుత్వాన్ని పెంపొందించుకుని ప్రియులారా, ఎప్పుడు వస్తారు దేవుని కుమారులు, ఎలా వారిని నాశనం చేయాలి, ఎలా వారిని పతనం చేయాలి, ఎలా వారిని పాపంలో పండితులుగా చేయాలని చెప్పేది ఎదురు చూసింది. దేవుని మాటను అతిక్రమించేటట్టుగా ఆదాము అవ్వలను ప్రేరేపించింది. పాపము చేస్తే దేవుడు ఉగ్రుడైపోతాడన్న సంగతి సాతానుకు బాగా తెలుసు. ఏమండి, ఆదాము అవ్వలను అతిక్రమము చేయించి పాపము చేయించి దేవునికి దూరం చేసింది. వారిద్దరి మొదటి సంతానమైనటువంటి కయ్యనును హంతకుని చేసింది. మొట్టమొదటి హత్య కయ్యనే చేశాడు, హంతకునిగా మార్చేసింది. ప్రారంభపు తరంలోనే కొన్ని దినాలకే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే మనకు మానవాళ్ళు ఎలా మారిపోయారు. నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయంలోని తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయంలో నొచ్చుకున్నాడు. ఏ కన్న తండ్రి అయితే తనకు పిల్లలు కావాలని ఈ పిల్లలను భూమి మీద కన్నాడో ఆ కన్న తండ్రి ఎందుకు వీళ్ళని కన్నానురా బాబో అని తల పగలగొట్టుకునే విధంగా గుండె నొప్పి వచ్చేసింది. అంతేగాని సంతాపము నుండి హృదయంలో నొచ్చుకున్నాను. సంతాపం నందడం అంటే ఇంట్లో ఎవరైనా చనిపోతే సంతాప సభ పెట్టుకుంటాం, అంతేనా? సంతాపం నందడం అంటే ఏంటి? చాలా దుఃఖపడ్డాడన్నమాట దేవుడు. ఎందుకు? భూమి మీద నరులను చేసినందుకు. ఎందుకు చేశాన్రా బాబు వీళ్ళని అన్నట్టుగానే మలిచి చేసింది అపవాది. దేవునికి పనికి రాని వాళ్ళుగా మార్చేసింది, దేవునికి అసహ్య పుట్టేవారిగా మార్చేసింది తన పిల్లలను. తండ్రి నువ్వు పరలోకంలో ఉంటావు కదా, వాళ్ళను భూమి మీదకి పంపిస్తావు కదా, అక్కడే ఉంటా నేను అక్కడే ఉంటా. ఏ పరలోకం నాకు దక్కకుండా పోయిందో ఆ పరలోకంలో ఒక్కడిని కూడా రానియ్యా, నేను ఒక్కడిని కూడా రానివ్వా. పాతాళం ఎవరి కొరకు తయారు చేయబడింది తెలుసా అండి మీకు? ఏమండి? మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన శపింపబడిన వారలారా, క్లియర్ గా చదవండి అన్న. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి.
పాతాళ అగ్నిగుండం ఎవరి కొరకు సిద్ధపరిచాడు దేవుడు? అపవాదికిని వాని దూతలకును. బాగా ఆలోచించాలి ఇక్కడ. అపవాదికిని వాని దూతలకు దేవుడు ఏం సిద్ధం చేశాడు? నిత్యాగ్ని గుండం, పాతాళ అగ్నిగుండాన్ని దేవుడు ఎవరి కోసం తయారు చేశాడు? అపవాదికిని కదా. అపవాదికిని వాని దూతల కొరకు తయారు చేశాడు. పరలోకం ఎవరి కోసం తయారు చేశాడు? తన పిల్లల కోసం. పాతాళం ఎవరి కోసం తయారు చేశాడు? అపవాదికిని వాని దూతల కొరకు. సాతాను దేవునితో ఛాలెంజ్ చేస్తున్నది, తండ్రి ఏ పరలోకంలో నుంచి అయితే నన్ను గెంటి వేశావో, ఏ పరలోకం అయితే నీ పిల్లలకి ఇస్తానని నువ్వు చేశావో, ఆ పరలోకానికి ఒక్కడిని కూడా రానివ్వా. గుర్తుపెట్టుకో తండ్రి, గుర్తుపెట్టుకో. రెండో మాట ఏంటో తెలుసా? ఏ పాతాళ అగ్నిగుండాన్ని నీవు నా కొరకు చేశావో అదే పాతాళ అగ్నిగుండానికి నీ పిల్లలైన వారందరినీ నడిపిస్తా. నేను పోయేదే కాదు, నీ పిల్లలనందరినీ తీసుకొని పోతా. నువ్వు నా కొరకే చేసావు కదా పాతాళ అగ్నిగుండాన్ని, నా కొరకే చేసావు కదా. తప్పు చేసిన నేను ఆ పాతాళ అగ్నిగుండంలో ఏమండి ఆత్మ ఆరదు పురుగు చావదన్నట్టు అంత భయంకరమైన అగ్ని నువ్వు నా కొరకే సిద్ధం చేసావు కదా. అంత భయంకరమైన శిక్ష పాపం చేసినందుకే కదా. ఏ భయంకరమైన పాతాళ అగ్నిగుండాన్ని నీవు నా కొరకు సిద్ధం చేసావో అదే భయంకరమైన పాతాళ అగ్నిగుండానికి నేను ఎలాగో వెళతాను నిర్ణయింపబడ్డాను కదా. నేను వెళుతూ నీ పిల్లలందరినీ కూడా అదే పాతాళ అగ్నిగుండానికి తీసుకొని వెళతానని పంతం పట్టింది, పగ పట్టింది. ప్రతి మనిషిని పాపం వైపు నడిపిస్తుంది. దేవునికి దొరకకుండా, దేవునికి కాకుండా ఏ ఒక్కరు కూడా పరలోకము వైపు చూడకుండా ప్రతి మనిషిని తన కుయుక్తుల చేత ప్రియులారా అనేకమైనటువంటి కట్లను కట్టేసి దేవుని వైపు తిరిగి చూడకుండా పాపములోనే మనిషి బ్రతికేటట్టుగా బంధించి వాడు మరణించగానే పాతాళ అగ్నిగుండానికి చేరే విధంగా ప్రపంచాన్ని మోసంలో ముంచేసింది. ప్రకటన గ్రంథం ఇందాక చదువుకున్న మాట 9వ వచనం చదవండమ్మా. 12:9. కాగా సర్వలోకమును మోసం చేస్తుంది. సర్వలోకాన్ని, వాస్తవాన్ని తెలుసుకోనివ్వట్లేదు. తన యొక్క పుట్టుకను తెలుసుకోనివ్వట్లేదు. తన ఉనికిని తెలుసుకోనివ్వట్లేదు. తన కార్యాలను తెలుసుకోనివ్వట్లేదు. మనిషిని మాయలో ఉంచింది, మోసంలో ఉంచింది. సర్వలోకాన్ని మోసం చేస్తుంది అపవాది. సర్వలోకాన్ని. ఏ ఒక్కడు కూడా పరలోకం వెళ్ళకూడదనే కంకణం కట్టుకొని గర్జించు సింహం వల్ల తిరుగుతుంది. ప్రతి వానికి ఏ కుయుక్తి చేత వాడిని మాయ చేయాలో, వాడిని ఎలా బంధించాలో అలా బంధించేసింది ప్రతి వాణ్ణి. ఏమండి, దేవుని కుమారులమైన మనము దేవుని యుద్ధకు రావడానికి ఎన్ని ఆటంకాలండి ఈరోజు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు వస్తున్నారా? ఏమండి, పగ పట్టింది మానవాళి పైన, పంతం పెంచుకున్నది, భూమి మీదకి వచ్చింది. తనకు దక్కని పరలోకానికి మనలో ఏ ఒక్కరం కూడా వెళ్ళకూడదని గర్జించు సింహం వలె తిరుగుతుంది. ప్రతి వాణిని తనకు అనుకూలంగా మలిచేసింది. మనకు తెలియదు. చక్కగా బైబిల్ పెట్టుకుని దేవాలయానికి వెళ్తున్నాము, ఇంకా పాపాన్ని జయించినట్టే, సాతాన్ని జయించినట్టే అనుకుంటున్నారా? ఊపిరి ఆగే చివరి క్షణంలో కూడా నిన్ను కాళ్ళ బట్టి లాగేస్తుంది. ఊపిరి ఆగే చివరి క్షణంలో కూడా నిన్ను విడిచిపెట్టదు. అననీయ సత్యాలను లాగేయలేదు. చివరి క్షణంలో ప్రియులారా, దేవుని కొరకు బ్రతుకుతున్నామా? ఆడికి అస్సలు నచ్చదు. ప్రతి మనిషిని పాతాళ అగ్నిగుండానికి నడిపించాలన్నదే ధ్యేయంగా ఏ ఒక్క మనిషి కూడా పరలోకానికి వెళ్ళకూడదన్న కంకణం కట్టుకొని ప్రతి వారిని మోసం చేస్తున్నది. కాగా సర్వలోకాన్ని మోసపుచ్చుతున్నది. భూమి మీదకి వచ్చేసింది. ఖండాలుగా విభజించేసింది మనుషులను, దేశాలుగా విభజించేసింది, రాష్ట్రాలుగా విభజించేసింది, ప్రాంతాలుగా విభజించేసి దేశాల కొరకు దేశం కొట్టుకుంటుంది. ఈరోజు పాకిస్తాన్, ఇండియా గురించి మనకు తెలియదా? ప్రాంతాల గురించి కొట్టుకుంటుండ్రు ఈరోజు సమాజం. ప్రియులారా, ప్రాంతాల గురించి ఏమండి, దేశాలుగా విభజించింది, ప్రాంతాలుగా విభజించింది. ఏమండి, ఇలా మనుషులందరూ ఈ భూ పోరాటాలు ప్రారంభమయ్యాయండి. ఇంకా భూ పోరాటాలు చేస్తున్నారా లేదా? దేశాల కొరకు పోరాటం చేస్తున్నారా లేదా? భూమి కొరకు పోరాటం చేస్తున్నారా లేదా? ప్రాంతాల కొరకు పోరాటం చేస్తున్నారా లేదా? సంవత్సరాలు చేస్తున్నారండి. యుద్ధాలే జరుగుతున్నాయి. వాటి కొరకు యుద్ధాలే
జరుగుతున్నాయి ప్రియులారా. కనుక భూమి మీదకి వచ్చినటువంటి ఆ సాతాను మనుషులందరినీ కాగా సర్వలోకమును మోసపుచ్చుతూ సర్వలోకాన్ని మోసపుచ్చుతుంది. సర్వలోకాన్ని మోసపుచ్చుతుంది. ప్రతి మనిషి పరలోకానికి రావాలి అన్నది దేవుని కల. అదే మనుషులందరి ప్రతి మనిషిని పాతాళానికి తీసుకొని వెళ్ళాలన్నదే సాతాను యొక్క ధ్యేయము. వాడు చేస్తున్నటువంటి బహు ప్రయాసం. ఎవడిని మింగుదునా అని గర్జించు సింహం వలె ఎవడిని మృంగుదునా. ఏ ఒక్కడైనా వాస్తవంగా దేవుని కొరకు నిలబడ్డాడు అనుకో, వాడిని ఏ విధంగానైనా పడగొట్టేయాల్సిందే. ఎందుకంటే వాడు నిలబడ్డాడు, వాడు దేవుని కొరకు బ్రతికాడా దేవుని కొరకు పరలోకానికి వెళ్ళిపోతాడు. అమ్మో నాకు దక్కని పరలోకం వాడు వెళ్ళడానికి వీలు లేదు. ఏ ఒక్కడు కూడా పరలోకం వెళ్ళకూడదన్న కంకణం కట్టుకొని పగతో రగిలిపోతూ గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. దేవుని పిల్లల కొరకు పరలోకాన్ని చేసి దేవుడు అక్కడ ఎదురు చూస్తుంటే ఏ మనిషి కూడా పరలోకం వైపు తిరిగి చూడకుండా ప్రతి మనిషిని పాతాళ అగ్నిగుండానికి తీసుకెళ్లే విధంగా అనేక కుట్రలు, అనేక కుతంత్రాలు, అనేక మోసాలు సాతాను తంత్రములను మనము ఎరుగని వారము. ఏం తెలుసండి మనకు? ఏం తెలుసు చెప్పండి? వాడు వేసే తంత్రాలు తెలుసా? వాడు వేసే మంత్రాలు తెలుసా? వాడు చేసే మోసాలు తెలుసా? సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడు వాడు, సర్వలోకాన్ని. క్రైస్తవులమండి, క్రీస్తు రక్తం చేత కడగబడ్డాము, మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదనుకుంటున్నారా? మీకు విషయం తెలుసా? ప్రపంచంలో ఏ ఒక్కడికి పరలోకం వెళ్ళే అవకాశం లేదు, ఒక క్రైస్తవుడికి తప్ప. వాడు నీతిగా బ్రతికితేనే వెళ్తాడు, అది వేరే విషయం. ఎవడైనాను, యేసుక్రీస్తు అన్న మాట మనకు తెలుసు కదా, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. 850 కోట్లుగా ఉన్న ఈ జనారణ్యములో క్రైస్తవులు ఎంతమంది? 400 కోట్ల మంది. 450 కోట్ల మంది సంగతి ఏంటి? కన్ఫామా టికెట్? ఎందుకంటే ఎవడైనాను నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఇంకా ఏ విధంగా కూడా తండ్రి యొద్దకు రాడని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తాడా లేదా? ఇప్పుడు ఏ క్రైస్తవుడు కానివాడు, క్రీస్తు యొద్దకు రానివాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? మరి ఎందుకంత ఆలోచిస్తున్నారు? నరకానికి వెళ్తారా వెళ్ళరా? వెళ్తారు. వాడి ధ్యేయం ఏంటి? ప్రతి మనిషిని పాతాళాగ్ని గుండానికి నడిపించాలన్నది వాడి ధ్యేయం. అందరూ మారు మనసు పొందాలి. మీ అందరి ఎడల దేవుడు దీర్ఘశాంతం కలిగి ఎందుకున్నాడు తెలుసా? మీరందరూ పరలోకాన్ని రావాలని ఆయన ఆశ. ప్రతి వాడిని పాతాళానికి నడిపించాలని వీని ఘోష. అర్థమవుతుందా లేదా? ప్రతి మనిషిని పరలోకానికి నడిపించాలని దేవుడు తన మాటల చేతనే మనందరినీ బలపరచాలని ఆనాది మొదలుకొని పితరులను, ప్రవక్తలను, యేసుక్రీస్తును, అపోస్తలులను ఎంతో మంది తన బృందాన్ని పంపిస్తున్న మాటలు చెప్పండి, నా మాటలు చెప్పండి, నా పిల్లలకు నా మాటలు చెప్పండి. ఏ విధము చేతనైనా నా పిల్లలు నా వైపు మలకండి, నా వైపు తిప్పండి, నా కొరకు బ్రతికేటట్టుగా చేయండి, నా చిత్తాన్ని నెరవేర్చేటట్టు చెప్పండి, వారికి నా మనసు చెప్పండి, నా బాధ చెప్పండి, నా ఆవేదనను చెప్పండి. నా పిల్లలు అంటూ దేవుడు తన యొక్క ఆవేదనను, ఆక్రందనను అనేక మంది బోధకుల చేత చెబుతూ ఉంటున్నా, అనేక వేల ప్రసంగాలు విన్నా ఎప్పటికప్పుడు వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? వెలిగించిన చిచ్చుబుడ్డిని నీళ్ళలో ముంచితే ఏమైపోద్ది? ఆరిపోద్ది. 1-2 గంటలు మీరు ప్రసంగం చేయండి, తర్వాత వాడు ఎలా ఆర్పేయాలో వాడికి బాగా. దేవుని వైపు చూడనివ్వదు, దేవుని గురించి ఆలోచింపనివ్వదు, దేవుని కొరకు నిలబడనివ్వదు. ఏ విధము చేతనైనను నిన్ను మోసం చేయాలి, ఏ విధము చేతనైనను నిన్ను పాతాళ అగ్నిగుండానికి నడపాలన్నదే వాని యొక్క ప్రధానమైన లక్ష్యం. అందుకే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఏ ఒక్కరిని కూడా పరలోకం వెళ్ళడానికి వాడు అస్సలు ఇష్టపడడు. ఆదాము దగ్గర నుంచి వాడు పని ప్రారంభించాడు, కానీ హేబెలు తప్పించుకున్నాడు. అయ్యో తప్పిపోయాడు ఒక్కడు పరలోకానికి. హేబెలు నీతిమంతుడు కదా,
తప్పిపోయాడు ఒకడు, ఎంత కష్టపడ్డా కానీ హేబెలు నాకు చిక్కలేదు. తర్వాత తరానికి ఒక్క నీతిమంతుడే పుట్టుకొస్తున్నాడు. నోవహు ఎన్ని చిముక్కులు చేసినా, ఎన్ని జిముక్కులు చేసినా, ఎన్ని మోసాలు, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా వాటికి ఏటికి కూడా లొంగకుండా నోవహు గారు దేవుని పరిధిలో ఉన్నాడు. అంతేనా? ఆ ఒక్కడు మరలా దేవునికి దగ్గర అయిపోయాడు. ఆ ఒక్కడు దగ్గర అవడం కూడా సాతాను జీర్ణించుకోవట్లేదు. ఒక లోతు దగ్గరయ్యాడు. అలా తరానికి ఒక్కొక్కడు మాత్రమే పరలోక వాకిట్లోనికి వెళ్తున్నారు. కోట్ల మంది ఆ పాతాళ అగ్నిగుండానికి వెళుతున్నారు. కోట్ల మంది పాతాళ అగ్నిగుండానికి దేవునితో సవాలు చేసింది, తండ్రి ఈ పరలోకం నుంచే నన్ను భూమి మీదకి గంటేస్తున్నావు. నా కొరకే కదా పాతాళ అగ్నిగుండాన్ని చేసావు. ఏ పాతాళ అగ్నిగుండాన్ని నీవు నా కొరకు చేసావు, అదే పాతాళ అగ్నిగుండానికి నీ పిల్లలందరినీ నేను నడిపిస్తాను. నీ పిల్లలందరినీ అదే పాతాళ అగ్నిగుండానికి ఆహుతి చేస్తాను. ఏ ఒక్కరిని కూడా పరలోకపు వాకిట్లోకి రానివ్వనని పంతం పట్టింది, పగ పట్టింది, భూమి మీదకి వచ్చింది. మొదటి మనిషి ఎప్పుడు వస్తాడని ఎదురు చూసింది. వచ్చి రాగానే తన కుయుక్తి అంతటిని ఉపయోగించి ఆదాము అవ్వలను మోసం చేసింది. మొదటి సంతానమైన కయ్యనును హంతకునిగా మార్చింది. మొదటి తరాన్ని ఎంత పాప భూయుక్తిలో వారిని పెంచిందంటే, దేవుడే భూమి మీద నరులను చేసినందుకు నేను సంతాపపడ్డాను అంటే ఎంత పాపాత్ములుగా మార్చేసింది. ఎందుకంటే దేవుడికి పవిత్రంగా ఉంటే ముద్దొచ్చేస్తాం. అర్థమవుతుందా లేదు? మనం పవిత్రంగా ఉన్నాం అనుకో, దేవునికి మనం ముద్దొచ్చేస్తాం. కానీ పాపం మన పైన ఉందనుకో దేవుడు రగిలిపోతాడు. ఇశ్రాయేలుల చరిత్ర చదువుతున్నప్పుడు చూడలేమో, ఒక్కసారి పాపం చేస్తే ఏం చేస్తున్నాడు? వెంటనే సంహారక దూత రావడం, వెంటనే తెగులు రావడం, వెంటనే మరణం రావడము. ఏమండి, మోయాబీల వెంట వెళ్ళినప్పుడు ఒక్క దినం మంది ఎంతమంది అయిపోయారండి? 23,000 మంది. దేవుడు అస్సలు సహించనిది పాపం. ఆ పాపాన్ని నీ జీవితంలో, నా జీవితంలో పెడుతూ మనందరినీ పాపం వైపు రేకెత్తించి శరీర కోరికలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును మానవాళికి ఎరగా వేసి మనుషులకి లేనిపోని ప్రగల్భాలు కల్పించి ప్రతి దాని వైపు మనిషిని మొగ్గు చూపేటట్టుగా మలిచి దేవునికి దూరం చేస్తుంది. అనేక విధాలుగా. ఏమండి, 850 కోట్లలో 400 కోట్ల మంది మాత్రమే క్రైస్తవులు ఉన్నారా? 400 కోట్ల మందికి మాత్రమే పరలోక వెళ్ళే అవకాశం ఉంది కదా. మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? హైందవులు ఉన్నారు, వారి విషయంలో ఆలోచిద్దామండి. సఖ్యత ఉందంటారా? నిజ దేవుడు ఎవరో వాళ్ళు తెలుసుకోలేదు. లోకరక్షకుడు క్రీస్తు అన్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. క్రీస్తు నామమున బాప్తిసమే తీసుకోలేదు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళంతా? క్రీస్తు వచ్చిన తర్వాత మన సాక్షిని అవన్నీ లేవండి. క్రీస్తు వచ్చాడా? ఎవడును నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. పరలోకానికి వెళ్ళాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం క్రీస్తు మార్గం. క్రీస్తే మార్గం. క్రీస్తు యొద్దకు వస్తేనే లేదు. అంటే ఈ 450 కోట్ల మంది టికెట్స్ కన్ఫర్మ్ అంటారా కాదంటారా? మరి ఈ 400 కోట్ల మంది క్రైస్తవులందరూ వెళ్తారనుకుంటున్నారు పరలోకం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, 4-5 ప్రభు ఒక్కడే. ప్రపంచ 450 కోట్లకు పైగా ఉన్న క్రైస్తవ సమాజంలో ప్రభు ఒక్కడే. ఆ విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కటే, అన్ని ఒక్కటే. క్రైస్తవ్యం ఒక్కటిగా ఉందంటారా? ప్రభు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరి చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ ఒక్కటే, బైబిల్లో ఉన్న బోధ ఒక్కటే. అయినప్పుడు క్రైస్తవ్యం ఎందుకు ఒక్కటిగా లేదు? ఈనాడు అధికారికంగా 3,000 శాఖలుగా విడిపోయింది. ఒక సంఘంలో ఉన్న బోధ మరొక సంఘంలో లేదు, ఒక సంఘంలో ఉన్న సిద్ధాంతం మరొక సంఘంలో లేదు. ఈ 3,000 శాఖల్లో ఉన్నది బైబిల్లో ఉన్న బోధనేనా?
బైబిల్లో ఉన్న వాడి సిద్ధాంతాలేనా? బైబిల్లో ఉన్న దేవుని ఆజ్ఞలేనా? అయితే క్రైస్తవ సమాజం ఎందుకు 3000 ముక్కలు కావాలి? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. అర్థమవుతుందా లేదా? దేవుని చిత్తాన్ని నెరవేర్చేటట్టుగా ఉందనుకుంటున్నారు క్రైస్తవ సమాజం. సర్వలోకాన్ని మోసపుచ్చుతున్నాడు వాడు. క్రైస్తవులు అనేసరికి చేతులు కట్టుకొని కూర్చుంటారు అనుకుంటున్నారా? ఎవడిని ఎక్కడ ఎప్పుడు ఎలా మెలిక పెట్టాలో వాడికి బాగా తెలుసు. క్రైస్తవ సమాజంలో చీడపడి చాలా నాళ్ళైంది. క్రైస్తవ సమాజంలో ప్రియులారా క్రీస్తు తత్వము లేదు. ఎందుకు 3000 శాఖలు అవ్వాలి చెప్పండి? బైబిల్లో ఉన్నవే జరుగుతున్నాయి. ఈరోజు చాలా విషయాలు మనం నేర్చుకున్నాం కండి. యేసుమాల గురించి మాట్లాడుకున్నాము, బాప్తిసంలో ఉన్నటువంటి విధానాల గురించి మాట్లాడుకున్నాం. ఎన్నో సంగతులు బైబిల్కు విభిన్నంగా ఈరోజు క్రైస్తవ సమాజంలో జరగట్లేదా? బైబిల్కు విభిన్నంగా స్వస్థతలను బైబిల్ సమర్థిస్తుంది. అయినాడు ప్రారంభ శతాబ్దంలో ఉండేది ఇప్పుడున్నవా స్వస్థతలు లేవు. ఈరోజు స్వస్థతలు చేస్తున్న అంతర్జాతీయంగా వాక్యము ప్రకటిస్తున్నటువంటి బోధకులు లేరంటారా? ఉన్నారు. బైబిల్లో ఏమని రాయబడింది? ఏమండి 400 కోట్ల మంది క్రైస్తవ సమాజం గురించే కదండి మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం. 7వ అధ్యాయం 22వ వచనం నుంచి మత్తయి సువార్త ముగిస్తాను. ఏమండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. 450 కోట్ల క్రైస్తవ సమాజాన్ని గురించి ఇప్పుడు మనం ఆలోచిద్దాము. ఏమండి దేవునితో ఛాలెంజ్ చేసింది, ఏ ఒక్కరిని కూడా పరలోకపు వాకిట్లోంచి రానివ్వను, ప్రతి ఒక్కరిని నా కొరకు సిద్ధపరిచిన పాతాల అగ్నిగుండానికి నడిపిస్తానని దేవునితో సవాలు చేసింది. పంతం పట్టింది, భూమి మీదకి వచ్చింది, సర్వలోకాన్ని మోసం చేస్తున్నది. క్రైస్తవ సమాజాన్ని ఎలా మోసం చేస్తుందో తెలుసుకోవాలి కదా మనం. ఆ దినమందు ఏమండి ఇది భవిష్యత్తులో జరగబోయేది. యేసుక్రీస్తు ముందుగానే చెప్పిన మాట. దయచేసి ప్రియులారా వాక్యాన్ని చూడండి, దేవుని యొక్క వాక్యానికి తలదించండి. వాక్యంలో ఏముందో చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామముననే ప్రవచనాలు చెప్పాం కదా తండ్రి, నీ నామములోనే దయ్యంలను వెళ్ళగొట్టాం కదా, నీ నామముననే అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు ఏమేం చేశారటండి వాళ్ళు? మొదటి నుంచి చదవండి. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ఏమంటున్నారట? ఆ దినమందు ఏమంటున్నారట? ప్రభువా మేము నీ నామముననే ప్రవచించాం కదా. ఇంకొకరు వస్తున్నారు, ప్రభువా మేము నీ నామముననే దయ్యాలను వెళ్ళగొడుతుంది కదా. నజరేయుడైన యేసు నామమున అపవిత్రాత్మ వెళ్ళిపోను గాక. నీ నామముననే దయ్యములను వెళ్ళగొడుతుంది కదా. నీ నామముననే అనేకమైన అద్భుతములను, క్యాన్సర్ గడ్డలను కరిగించాను, గుండెలో ఉన్నటువంటి రాళ్లను కరిగించేశాను, కిడ్నీ రాళ్లను మాయం చేశాను, అనేక రకములైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదురు. అలా చెప్పిన వాళ్ళందరితో ప్రవచనాలు చెప్పాము తండ్రి. నీ ఏమంటుంది అక్కడ? అనేకములైన ప్రవచనములు చెప్పలే, నీ నామంలోనే ప్రవచింపలేదా, నీ నామంలోనే దయ్యంలను వెళ్ళగొట్టలేదా, నీ నామంలోనే అనేకమైన అద్భుతములను చేయలేదా అని వారు చెప్పుదురు. అలా చెప్పిన వాళ్ళందరితో, అలా చేసిన వాళ్ళందరితో, ఆ బోధన అనుసరించిన వారందరితో, ఆ బోధలో విశ్వాస జీవితాన్ని కొనసాగించిన వారందరితో, యేసుక్రీస్తు అనే మాట ఏంటో తెలుసా? అప్పుడు ఏంటి ప్రవచనాలు చెప్పిన వాళ్ళు యేసుక్రీస్తుకు తెలియదా? ఏమంటున్నారు? ప్రభువా నీ నామముననే మేము నీ వీధుల్లోనే కదా ప్రవచనం చెప్పాం, దయ్యాలను వెళ్ళగొట్టాను ప్రభు, స్వస్థత వరం కలిగినటువంటి బోధకుణ్ణి, అద్భుతాలను చేశాను అని ఈ బృందమంతా చెబితే, నేను మిమ్మును ఎన్నడూ ఏంటండి హైందవులను ఎరగడంటే బాగుంది, ఇంకో బృందాన్ని ఎరగడం అంటే బాగుంది,
క్రైస్తవులను ఎరగనంటున్నాడు. అందులో ప్రవచనాలు చెప్పిన వాళ్ళను, అందులో దయ్యాలను వెళ్ళగొట్టిన బోధకులను, అద్భుతాలను చేసిన బోధకులను ఏమంటున్నాడు యేసుక్రీస్తు? నేను మిమ్ముడు ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి వెళ్ళిపోండి, పాతాళాగ్ని గుండానికి గెట్ అవుట్. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. ఏమర్థమవుతుందండి మనకి రోజు? క్రైస్తవ సమాజంలో చీడపడింది. ప్రారంభ శతాబ్దంలోనే అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు, దొంగ బోధకులు బయలుదేరారు, దొంగ అపోస్తలులు బయలుదేరారు, మోసగాండ్రకు పనివారు బయలుదేరారని ప్రారంభ శతాబ్దంలోనే, గత వారంలోనే అనేక మాటలు చూపించాను. ప్రారంభ శతాబ్దంలోనే అబద్ధ బోధకులుంటే, ప్రారంభ శతాబ్దంలోనే దొంగ బోధకులుంటే, ప్రారంభ శతాబ్దంలోనే మోసగాండ్రగిన పనివారు ఉంటే, ప్రారంభ శతాబ్దంలోని దొంగ అపోస్తలులు ఉంటే, ఇప్పటికి 2000 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ దొంగ బోధలు, ఆ దొంగ ప్రవక్తలు, ఆ మోసగండ్రకు పనివారు ఏమండి, వీళ్ళు అప్పటి నుంచి ఇప్పటికి కోకల్లలుగా తయారైపోయారు. ఏ బోధలో ఉన్నాం ఈరోజు మనం? అర్థమవుతుందా లేదా? సాతాను గడికి ఒకటి బాగా తెలుసండి. వాడు ప్రతి మనిషి దగ్గరికి వచ్చి అంత ఆయాసపడవలసిన అవసరత వాడికి లేదు. వాడి సూత్రం ఏంటో చెప్పమంటారా? 1:1000. ఒక్కరిని పట్టుకోవాలా, 1000 మందిని నరకానికి నడిపించాలా, అది వాడి టార్గెట్. ఎక్కడ చేస్తాడు చెప్పండి ఇప్పుడు? అర్థమవుతుందా లేదా? ఒక్కడిని మాయ చేయాలి, వాడితోటి 1000 మందిని నరకానికి నడిపించాలంటే ఎలా కుదురుతుంది? బోధకుల్లో వచ్చాడు అనుకోండి అపవాది, శుభ్రంగా ఏంటి సంఘాన్ని లేపేయచ్చు, అంతేనా? ఈ మధ్యకాలంలో ఒక పేర్లు ఎందుకులేండి, తెలిసిపోద్ది మనందరికీ. అతి దౌర్భాగ్యమైనటువంటి సిద్ధాంతాలతోటి క్రైస్తవ సమాజాన్ని చిన్న భిన్నం చేస్తున్నటువంటి మనిషి ఒక ఆయన ఉన్నాడు, పెద్ద మనిషి. క్రైస్తవ సమాజాన్ని చిన్న భిన్నం చేస్తున్నాడు. పరలోకంలో భార్యాభర్తల వైవాహిక జీవితం ఉంటుందట. ఎంత దౌర్భాగ్యం అండి అది. 1200 సంఘాలు ఉన్నాయని చెప్పాడు అయ్యగారు ఆయనకు. 1200 సంఘాలు ఉన్నాయని చెప్పాడండి. విశ్వాసం ఎంతమంది ఉండాలి? ప్రభువా, ఆ దినమందు ప్రభువా, నేను నీ నామమునని ప్రవచింపలేదా? నీ నామముననే అద్భుతములను చేయలేదా? నీ నామములను దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామముననే అద్భుతాలు చేసిన వాళ్ళను, దయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళను, ఇంకేంటి ప్రవచనాలను చెప్పిన వాళ్ళతో యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి పొండి. అయ్యగలరానే గంటేశాడంటే విశ్వాసుల పరిస్థితి ఏంటి? ఆ బోధనే కదండి విన్నది, ఆ బోధనే కదా విన్నది. క్రైస్తవ సమాజంలో చీడపడి చాలా కాలమైంది ప్రియులారా. దేవుని చిత్తం ఏదో తెలుసుకొని నువ్వు బ్రతికితే తప్ప నువ్వు పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలంటే, పరలోకం వైపు నీ అడుగు పడాలంటే, వేసిన ప్రతి అడుగుకు 10 ఆటంకాలు ఎదురవుతాయి, 100 ఆటంకాలు ఎదురవుతాయి. ఎందుకంటే నీవు పరలోకం వైపు అడుగు వేయడమే వాడికి నచ్చదు, అడుగు వేయడమే నచ్చదు. అనుక్షణం నిన్ను అవరోధాలతో, అనేక సమస్యలతో చిన్న భిన్నం చేస్తాడు. ఏ విధము చేతనైనా నువ్వు కృంగిపోవాలి, కృషించిపోవాలి, వెనక తీయాలి, దేవుని విడిచిపెట్టాలి, మరలా తిరిగి లోకంలో కలిసిపోవాలి. ఊపిరి ఉన్నంత వరకు ప్రియులారా, మనిషిని పరలోకం వైపుకు చూడనివ్వకుండా అనేకమైనటువంటి కట్టుబాట్లతోటి, కులాల పేరుగా మనుషులను విడదీశారు, జాతుల పేరుతోటి మనుషులను విడదీశాడు, ప్రాంతాల పేరుతోటి విడదీశాడు. ప్రాంతాలు కొట్టుకోండి, రాష్ట్రాలు కొట్టుకోండి, దేశాలు కొట్టుకోండి, కులాల పేరిట కొట్టుకోండి. ఏమంటే ఈరోజు జాతి వివక్షతోటి పోరాటాలు జరగట్లేవా? కుల వివక్షతోటి పోరాటాలు జరగట్లేదా? ఈ పోరాటాలు చేయండి, ఈ విధంగానే కొట్టుకోండి, ఈ విధంగానే తన్నుకోండి, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లోనే ఉండాలి తప్ప ప్రపంచంలో ఉన్న ప్రతి వాడు ఏ ఒక్కడు కూడా పొరపాటున దాని పుట్టుకను తెలుసుకోవద్దు, పొరపాటున దాని ఉనికిని తెలుసుకోవద్దు. అది పరలోకంలో దేవుని ఎదుట చేసినటువంటి ఆ ఛాలెంజ్ని తెలుసుకోవద్దు. వాస్తవాలను తెలుసుకుంటే
మీరందరూ వాస్తవాలను గ్రహించిన వారైతే, దేవుని వైపు ఒకవేళ నిలబడితే, పరలోకంకు వెళ్ళాలన్న ఆశతో మీరు ఈనాటి నుంచి మీరు కంకణం కట్టుకుంటే వాడికి నిద్ర పట్టదండి. ఇంకా వానికి నిద్ర పట్టదు. కనుక ప్రియులారా, దేవుడు మనందరినీ పరలోకానికి తీసుకోవాలన్న ఉద్దేశంతో భూమి మీదకి కొంతకాలం పంపాడు. కొంతకాలము పంపబడినటువంటి మనల్ని దేవునికి కాకుండా చేసేస్తుంది మాయ మాటలతో. అనేక శరీరేచ్ఛలను, భోగేచ్ఛలను, శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని మానవాళికి ఈరోజు చూపించి మనిషిలో పాపాన్ని పెంచి పాపంలో పండితులుగా మలిచి దేవునికి అసహ్యం పుట్టేటట్టుగా, దేవుడే మన పైన ఉగ్రుడయ్యేటట్టుగా, దేవుడే మనల్ని పాతాల అగ్నిగుండానికి పంపేటట్టుగా ఈరోజు మానవాళి బ్రతుకులను హేయంగా మలుస్తున్నది. మనిషి పాపం వెనకాల వాడిని రేకెత్తుతున్నది, వాడిని ప్రేరేపిస్తున్నది అపవాది. ఎందుకంటే వీళ్ళని పాపంలో ముంచితే చాలు, దేవుడు నేనేం చేయాల్సిన అవసరం లేదు, చెయ్యికి మట్టంటకుండా పనిచేస్తాడండి వాడు. చెయ్యికి మట్టంటకుండా ఒక్క బోధకుని పట్టుకుంటాడు, 1000 మందిని నరకానికి నడిపిస్తాడు. ఇది క్రైస్తవ సమాజంలో జరుగుతున్న విధానం. అయితే ఇక మానవాళ్ళందరి విషయంలో శరీరాశ, నేత్రాశ, జీవబ్రంభం. ఎన్ని చెప్పండి కదులుతాయంటారా? హృదయాలు మారుతారంటారా? దేవుని కొరకు నిలబడతామంటారా? ఎన్నో మాటలు చెప్పినాక ఒక యవనస్తుడు దౌర్భాగ్యుడు అంటున్న మాట ఏంటి తెలుసండి? ఇప్పుడు ఎందుకండి బాప్తిస్మం? ఎప్పుడు తీసుకుంటాం? పళ్ళన్నీ ఊడిపోయి కళ్ళన్నీ కనబడకుండా శరీరంలో ఉన్న సత్తు అంతా తగ్గిపోయిన తర్వాత, యవన కాలంలో నీ శరీరేతులతో నీ ఇష్టానుసారంగా లోకాన్ని అనుభవించిన తర్వాత నువ్వు తీసుకునేది బాప్తిస్మం. అప్పటి వరకు ఉంటావా? ఈ మధ్యలోనే కనుక చస్తే, ప్రతి మనిషిని మాయ చేశాడు. ఇంకో భయంకరమైన మాయ ఏంటో తెలుసా ప్రియులారా? ఉన్నది ఒక్కటే జీవితం. ఈరోజు హైందవ సమాజం అనుకుంటున్నది ఎన్నో జన్మలు ఎత్తి చివరికి మానవ జన్మ ఇస్తాం, మన కర్మ ఫలాల ఫలితంగా జన్మల ఇవన్నీ సాతాను పెట్టిన తంత్రములు. ఏమండి, సాతాను పెట్టిన జేబులో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, నెల వరకు ఇవే ఖర్చులకు కావాలనుకుంటే ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాం. 10 రూపాయలు ఉన్నాయనుకోండి, 10 రూపాయలు జేబులో ఉన్నాయి, నెల గడవాలి, ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాం. 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, అంత జాగ్రత్త ఉంటుందంటారా? ఉన్నాయి, పాకెట్ నుండి ఉన్నాయి డబ్బులు, ఇబ్బంది లేదు. ఏది కావాలంటే అది తీసేసుకుంటాం. మనిషికి అదే భ్రమణ పెట్టింది. జీవితము అనుభవించాలి. నో, ఉన్నది ఒక్కటే జీవితము. నువ్వు దేవుని కొరకు ఈ జీవితాన్ని అర్పించావా? పరలోకం. లేదా శరీర కోరికల కొరకలను వర్తించావా? పాతాల అగ్నిగుండానికి ఆహుతి అయిపోవుట ఖాయం. ఉన్నది ఒక్కటే జీవితం. దాన్ని ఏ విధంగా మలుచుకుందాము, ఏ విధంగా వాడదాము అనేది అనేకమైన తరగతుల్లో మరలా మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కనుక ప్రియులారా, కష్టమైన ఎందుకంటే దేవుని కలలు పండించాలి అంటే ఈరోజు అనేకమైన దుర్గాలను కట్టేసింది. ఎంత చెబితే తప్ప దేవుని మనం స్పష్టంగా తెలుసుకోలేని ఆవశ్యకత ఏర్పడింది ప్రియులారా. క్రైస్తవ సమాజమే ప్రియులారా ఈరోజు దేవునికి దూరంగా ఉంది. అనేకమైన విభిన్నమైన బోధల చేత బైబిల్ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, క్రీస్తు ఒక్కటే తండ్రి అయిన దేవుడు అన్ని ఒక్కడే అయినప్పుడు ఎందుకు క్రైస్తవ సమాజం ఒక్కటిగా లేదు? పెంతెకొస్తలో ఉన్న పరిస్థితి వేరు, ఆర్సీఎంలో ఉన్న పరిస్థితి వేరు, తెలుసు కదా మనకు. కనుక ప్రియులారా, బైబిల్ చెప్పింది ఎక్కడ జరుగుతుంది? బైబిల్ చెప్పిన బోధ ఉంది ఈరోజు? దేవుని ఆజ్ఞలు ఉన్నాయా సంఘాల్లో? మనుషుల పారంపర్యాచార్యాలు ఉన్నాయి? చెప్పండి. దేవుని సంకల్పాన్ని భూమి మీద నెరవేరిస్తేనే పరలోకం. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. క్రీస్తులాగా బ్రతికితేనే పరలోకం, పౌలులాగా పరిగెత్తితేనే పరలోకం. వాళ్ళే స్తుతి ఆరాధనలు చేయలే మరి. అనేక ఆత్మల రక్షణార్థమై సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన ధైర్యంతో ఉపదేశించుము, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. అనేక ఆత్మల రక్షణార్థమై ఎన్ని కష్టాలైనా అనుభవించారు. ఆత్మలను రక్షించాలి. మనిషిని దేవుని వైపు తిప్పాలి. ఇదే తప్ప మరొకటి
వారి జీవితాలలో లేదు. యేసును పరిశీలించండి, యేసు జీవితాన్ని పరిశీలించండి, పౌలు జీవితాన్ని పరిశీలించండి, అపోస్తలుల జీవితాన్ని పరిశీలించండి. బైబిల్లో ఉన్నది చేద్దాం, దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాం. సంఘాలలో సమాజంలో ఉన్నది మనకొద్దు, అది పెంట. బైబిల్లో ఉన్నది, క్రీస్తు చెప్పింది, పరిశుద్ధాత్మ దేవుడు రాయించింది. 66 పుస్తకాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తెరగాలంటే వీటిని నేర్చుకోవాలి, అవపోతన పట్టాలి, లోతుగా ప్రతి మాటను గ్రహించాలి, తెలుసుకోవాలి. అప్పుడే సాతాను వేసిన ఏ తంత్రమైనా నువ్వు ఈజీగా, ఆహా ఇది సాతాను తంత్రం అని ఈజీగా పసిగట్టి దానిని తొక్కి నీవు పరలోకం వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇవేవి తెలుసుకోలేవనుకోండి, అది బాగా కష్టమేం పడదు, చిన్నది పెట్టేస్తుంది, చిన్నది. మరలా చెబుతున్నాను, మన బలహీనతనే వాడి బలం, మన బలహీనతనే వాడి బలం. స్త్రీ వామోహం ఉందనుకోండి, అనుకుంటాడు, ఓహో వీడికి ఇంతేనా, వీడికి ఇదేనా. కుక్కకు ఎరవేసినట్టుగా కుక్కకు బిస్కెట్ వేస్తే వచ్చేస్తుంది కదా, వీడికి అలాగే ఏదో ఒకటి చిన్నది పట్టేస్తుంటది. మన బలహీనతని ఆసరగా చేసుకుని వాడు మన జీవితాన్ని చిన్న భిన్నం చేయబోతున్నాడు. ఏ విషయంలోనూ లొంగకండి. క్రైస్తవ సమాజంలో అంతవరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. క్రైస్తవ సంఘాలలో తన్నులాటలు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా అండి? సంఘాలలో ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? దేని కొరకు? పదవుల కోసం కాదా? అధికారుల కోసం కాదా? పేరేయకపోతేనే గొడవలు. పేరేశారండి, ఇంటి పేరు రాలేదట, దానికి గొడవే. చిన్న వాటిని బట్టి తీలారా, చిన్న వాటిని బట్టి భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేరిస్తేనే పరలోకం వెళతాం. నిన్ను నువ్వు భద్రం చేసుకో, నీ చుట్టూన్న వారి అనేకులను దేవుని వైపు త్రిప్పాలి, దేవుని వైపు నడిపించాలి. ఇలా నడిపించాలంటే నేను ఇలాగే వెళతానంటే కాదు, సహించాలి, భరించాలి, ఓర్చుకోవాలి, సమస్తాన్ని దిగమింగుకొని నడుస్తూ ఉంటేనే దేవుని యొక్క పని సఫలీకృతం అవుతుంది. భరిస్తామంటామా? సహిస్తామంటామా? చిన్న కష్టానికి కూడా ఓర్చుకోలేము, ఒక మాట అంటేనే పడము. నీ ఓర్పు చేతని నీ ప్రాణములను దక్కించుకొందురు. అంతము వరకు సహించిన వాడెవడో, ఊపిరున్నంత వరకు వాడు అనేకమైనటువంటి అవరోధాలు కల్పిస్తాడు. వాటన్నింటిని తొక్కుకుంటూ, వాటన్నింటిని సహిస్తూ, వాటన్నింటిని భరిస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి. అలా అంతము వరకు సహించిన వాడెవడన్నా ఉంటే అప్పుడు వాడు రక్షింపబడతాడు. డౌటే. రక్షణ పొందేవారు కొద్ది మంది, అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదు. ఏమర్థమవుతుంది చెప్పండి? బైబిల్ చెప్తున్న కోణంలో ఆలోచిస్తే ప్రియులారా, నిజంగా భయం పుడుతుంది ప్రియులారా. మేము స్వచ్ఛమైన వాక్యాన్ని దేవుడు వినిపించాడు మనకు. బాప్తిజం తీసుకున్న సంఘంలోకి వచ్చామండి, మనము పరలోకానికి మిస్ కావడానికి వీలు లేదు. పరలోకం వెళ్ళేటట్టుగా బ్రతుకుదాం. నామకార్థ వేషధారణ క్రైస్తవ జీవితాలు మనకు వద్దు. కనుక ప్రియులారా, మరి అనేకమైన మాటలు మరి విస్తారంగా మాట్లాడను. మరి ఓపికతో ఉన్నటువంటి మీ అందరికి కూడా ప్రభువు నామంలో వందనములు తెలియజేసినంత ప్రియులారా, మరి ప్రార్థన చేసుకుందాం. కృపోన్నతుగా కనికరంగల మా తండ్రి, అనేకమైన మాటల చేత తండ్రి మీ మనసులో ఉన్నటువంటి ఆవేదన, భూమి మీద మనిషి అన్నవాడు పుట్టక ముందు జరిగినటువంటి మహాయుద్ధాన్ని గురించి ఈరోజు మేము నేర్చుకున్నాం తండ్రి. ఆ యుద్ధం భూమి మీద పుట్టిన నా కొరకే, మా కొరకే అన్న వాస్తవాన్ని గుర్తెరిగి తండ్రి, మేము పుట్టక ముందే మా కొరకు యుద్ధం జరిగిందన్న వాస్తవం తండ్రి మమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఏ పరలోకాన్నైతే తండ్రి మీరు మాకు ఇవ్వాలని సిద్ధం చేశారో, ఆ పరలోకాన్ని పోగొట్టుకున్న అపవాది మా పైన పగపట్టి, పంతం పట్టి భూమి మీదకి వచ్చి ప్రతి మనిషిని పాతాల అగ్నిగుండానికి నడిపించటానికి తను చేస్తున్నటువంటి తంత్రాలన్నింటినీ తండ్రి మేము గుర్తెరగనట్టు తండ్రి వాక్యపు లోతుల్లోనికి తీసుకుని వెళ్ళి తండ్రి మమ్మల్ని బలపరచండి తండ్రి. మేము అమాయకులము, ఏమి ఎరగని వారము తండ్రి. కృపా సత్య సంపూర్ణమైన మా కన్నం తండ్రి, మీ పిల్లల మైందు మా యందు కనికరపడి తండ్రి
మహాజ్ఞానాన్ని మాకు నేర్పించండి తండ్రి. సత్యవాక్యానికి అంటుకట్టండి తండ్రి. సాతాను వేయుచున్నటువంటి ఏ అగ్ని బాణాన్నైనా ఎదుర్కొనటానికి తండ్రి మాకు వివేచన దయచేయండి. దాని తంత్రాలన్నింటినీ గుర్తెరిగి తండ్రి మా ముందున్నటువంటి అవరోధాలన్నింటినీ అధిగమించి పరలోకం వైపు తండ్రి మేము ప్రతి అడుగు వేయటానికి మా భక్తి జీవితాలను తండ్రి సఫలీకృతం చేయమని ప్రాధేయపడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ నామాన్ని కరపిస్తూ క్రీస్తు యేసు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పెడుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.